నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ఈ పేరు రాష్ట్రంలో పరిచయం అవసరం లేదు. 3 దశాబ్దాలుగా బీసీ ఉద్యమ నేతగా, బీసీ కమిషన్ సీనియర్ మోస్ట్ మెంబర్గా, 2 పర్యాయాలు హుజూరాబాద్ నుంచి స్వల్ప మెజారిటీతో ఓటమి చెందిన అభ్యర్థిగా, ప్రజాప్రతినిధిగా, నేడు తెరాస ముఖ్య నాయకుడిగా అందరికీ సుపరిచితం. మంచి వక్తగా, టీవీ చర్చల్లో తెరాస ప్రతినిధిగా, తెరాస వాయిస్ను బలంగా వినిపించిన ఒక ప్రత్యేకతను సంతరించుకున్న డాక్టర్ వకులాభరణంతో వి3 ముఖాముఖి చేపట్టింది. రాష్ట్రంలో పరిస్థితులు, ఈటెల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే ఇప్పుడు రాష్ట్రంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది, దీనిపై మనతో చర్చించడానికి వకులాభరణం గారు ఉన్నారు. నమస్తే వకులాభరణం గారు. వకులాభరణంగా మీకు పరిచయం, ఇంటి పేరుతోటే మీకు చాలా పరిచయం. చాలా మీరు బీసీగా, అన్నిటికంటే ముఖ్యం మీరు బీసీ కమిషన్ మెంబర్గా, అలాగే యూనివర్సిటీలో బీసీ కమిషన్, బీసీలకు సంబంధించి చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. ముందుగా మీ నేపథ్యం బీసీల నుంచి స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాయాలు మీరు స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ప్రజాప్రతిగా అంటే గట్టి ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి మీద స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు ఏంటంటారు? అంటే మీరు మంత్రివర్గం నుండి రాజేందర్ గారు బర్తరఫ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంగా మీరు అడిగినటువంటి ఆ యొక్క ముందు మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆత్మగౌరవము, ఆత్మాభిమానము, బీసీని కాబట్టి నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి రాజేందర్ గారు పదే పదే మాట్లాడుతున్నారు కదా. ఆ నేపథ్యంలో రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నవి అని చెప్పి మీరు ప్రశ్నించినట్టుగా నాకు అర్థమైంది. పరిస్థితులు సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, మీరు హుజూరాబాద్లో 2 పర్యాయాలు పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం కన్నంతా కూడా హుజూరాబాద్ పై పడింది. ఒకవేళ ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలు వస్తే రాజేందర్ పోటీ చేస్తారా, రాజేందర్ పోటీ చేస్తే అక్కడ ఎవరు పోటీ చేస్తారా అనేది ఉంది. అలాగే మీరు ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు అంటే చాలా అంశాలను మీరు చాలా దగ్గరగా చూడడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందా? ఒకటి, ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేటువంటిది రాజేందర్ గారు వారు శాసనసభకు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది, అది తథ్యం. 6 నెలల్లోగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలకు పోతుంది రాజేందర్ గారు కనుక. ఎందుకంటే వారు ఇప్పటికే మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయ్యారు. 2-3 రోజులు హుజూరాబాద్కి వెళ్ళి వారి కార్యకర్తలతో కూర్చొని మాట్లాడి ఆత్మగౌరవం అంశాన్ని పదే పదే లేవనెత్తడం జరిగింది. నా పైన ఇంత కుట్ర చేస్తారా, నన్ను ఇంత అవమానపరుస్తారా, నేను ఒక బీసీ బిడ్డను కాబట్టే కదా నన్ను ఇంత అవమానపరిచిందని చెప్పి రాజేందర్ గారు పదే పదే వారి మీడియా సమావేశాల్లో కానీ, చిట్ చాట్లో కానీ, వారితో కలిసినటువంటి వారితో చెబుతున్నటువంటి మాటలను మనం విన్నవి ఇప్పుడు నేను వ్యక్తం చేస్తాను. వాడు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అన్నప్పుడు మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసి వారిని తొలగించడం అనేటువంటిది ఆత్మగౌరవానికి ముడిపడి ఉంటే, జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్తో సహా అందరూ కూడా ఇటీవల తెలంగాణ భవన్లో రాజేందర్ గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యల మీద వారు పత్రికాముఖంగా వారి వ్యాఖ్యలను చెప్పడం జరిగింది. అదంతా సమాజానికి తెలిసిందే. అంతేకాకుండా వారిని పార్టీ నుండి తొలగించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి ఒక లేఖను అందజేయబోతున్నారనేటువంటిది కూడా మనం పత్రికలను చూసాం. అంటే ఒకటి బర్తరఫ్, మొత్తం జిల్లా పార్టీ అంతా కూడా వారిని పార్టీ నుండి తొలగించాలంటున్నారు. రాజేందర్ గారేమో నా ఆత్మగౌరవానికి విఘాతం కలిగింది, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, 20 సంవత్సరాలు పనిచేసినటువంటి నన్ను తమ్ముళ్ళ లెక్క చూసుకున్నటువంటి మా అధినేత ఈ విధంగా ఎందుకు చర్యలు చేపట్టారనేటువంటి కోణంలో వారు మాట్లాడుతూ ఉన్నారు. మేమందరం తెరాస పార్టీ, మేమందరం కూడా పార్టీకి వీర విధేయులం. మా పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఒక సైనికుడిలా పనిచేసేటువంటి కార్యకర్తలు. వ్యక్తిగతంగా నేను బీసీ ఉద్యమాల నుంచి వచ్చిన బీసీ సామాజిక వర్గాల కుల సంఘాలతో నాకు అనుబంధాలు ఉన్నా, ఆ వర్గాలకు కావాల్సినటువంటి సమగ్ర వికాసాన్ని ఏ విధంగా సాధించాలనేటువంటి దాంట్లో తెరాస పార్టీ నాయకుడిగా, బీసీ వర్గాల నాయకుడిగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికో, ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్ళి వాటి పరిష్కారం చేయించడంలో సామాజిక ఉద్యమకారుడిగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను. కానీ నేను ఒక తెరాస పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి కార్యకర్తను. ఇవాళ మా అధినాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు రాజేందర్ గారిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేశారు. దానికి కారణాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. రోజు పత్రికల్లో
ఎలక్ట్రానిక్ మీడియాలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అసైన్డ్ భూములు వారు తీసుకోవడం జరిగింది, కబ్జా చేయడం జరిగింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ప్రాథమికంగా మనకు తెలిసింది అవును నేను వాళ్ళు ఇస్తే తీసుకున్నా అనేటువంటిది రాజేందర్ గారు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ ఒక చోటనే కాదు, దేవరయాంజాల్లో కానివ్వండి, మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని దేవాలయ భూములు లేదా ఇటు అసైన్డ్ భూములు లేకపోతే మిగతా అనేకమైనటువంటి సందర్భాల్లో రాజేందర్ గారి యొక్క విషయాలన్నీ కూడా మనకు బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హుజురాబాద్ నియోజకవర్గం నుండి ఆనాడు 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2010లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజేందర్ గారి మీద పోటీ చేసినప్పటికీ, స్వల్ప ఆధిక్యతతో ఓడిపోయినప్పటికీ, చాలా కాలం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసినప్పటికీ నాకున్నటువంటి గుర్తింపు మీరు ముందు మాటలో చాలా స్పష్టం చేశారు. మీకు అన్ని రాజకీయ పార్టీల నాయకుడిగా కన్నా కూడా బీసీ నాయకుడిగా మంచి పేరుంది, మీరు ఆ వర్గాల గొంతుకగా మాట్లాడతారని చెప్పి తప్పనిసరిగా అదొక అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వాడు బీసీ నాయకుడు రా బాబు అనేటువంటి ఒక మంచి గుర్తింపు అనేటువంటిది నాకు అరుదైనటువంటి గౌరవంగా నేను భావిస్తాను. ఇక్కడ కృష్ణమోహన్ గారు మీరు చెప్తున్నట్టుగా పదే పదే బీసీ నాయకుడిని, వెనుకబడిన వర్గాల నాయకుడిని కాబట్టి నన్ను సీఎం అనగదొక్కారు, దొర కాబట్టి అనేది ఒక మాటలు మాట్లాడుతారు. ఈటెల రాజేందర్ గారు అంటే ఇంకెదగలేదు అంటే కులానికి అతీతంగా ఒక బీసీ కాకుండా కూడా ఒక కులాలకు అతీతంగా ఎదిగిన నాయకుడు కాదు. ఒకటి మనము రాజేందర్ గారిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు లేదా తెరాస అధ్యక్షుల వారిని ఏనాడు కూడా రాజేందర్ గారు ఫలానా సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఆ సామాజిక కోణంలో నేను అవకాశం ఇస్తున్నాను ఏనాడు చెప్పలే. రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించడం, వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఆనాడు శాసనసభ్యుడిగా పోటీ చేసేటటువంటి అవకాశం ఇవ్వడం, వారు గెలవడం, పరిణామక్రమంలో వారు శాసనసభాపక్ష నాయకుడిగా కూడా వారిని గుర్తించే అవకాశం ఇవ్వడం, ఎంతోమంది సీనియర్లు ఉండగా కూడా శాసనసభాపక్ష నాయకుడు కూడా వారు పనిచేసినారు. తర్వాత రాష్ట్రం ఏర్పడడం, తొలి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా, అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత అత్యంత కీలకమైనటువంటి శాఖను రాజేందర్ గారికి ఇచ్చారు. కాబట్టి దాంట్లో సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల. ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు కాబట్టి కీలక నాయకుడికి అవకాశం ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఇచ్చాడు. మరి ఆనాడు సామాజిక కోణం గురించి మాట్లాడుకోలేదే. బీసీ కాబట్టి వారికి ఇచ్చారనేటువంటిది ఆనాడు మనం చర్చించుకోవాలి. ఉద్యమ నాయకుడు కాబట్టి కేసీఆర్ గారితో అడుగు వేసినాడు కాబట్టి వారికి అవకాశం ఇచ్చిండ్రు, వారు పనిచేసిండ్రు, ఈ స్థాయికి ఎదిగిండ్రు. రాజకీయాలకు వచ్చే నాటికే వారు హ్యాచరీ, పౌల్ట్రీ ఫార్మ్స్ దాంట్లో చాలా పెద్ద బడ్స్ ఉన్నటువంటి వ్యక్తిని నేను, నాకు చాలా ఆస్తిపరునని కూడా వారు చెప్పుకున్నారు. చాలా సంతోషం, దాన్ని ఎవరూ కాదనడం లేదు కదా. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్యల్లో మీరు ఆర్థికంగా ఎదిగిన దాని మీద చర్చ లేదు. మీరు అసైన్డ్ భూములు, దళితులకు ఇచ్చినటువంటి, పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూములను మీరు తీసుకున్నారు. ఆడ తొండలు గుడ్లు పెడతాయా పెట్టాయా, ఆడ మనుషులు జీవిస్తారా జీవించరా, ఆ ఊరికి పోవడానికి బాట ఉందా లేదా అనేటువంటిది అది వేరే అంశం. మీరు దళితులకు కేటాయించినటువంటి భూములను వారి దగ్గర నుండి కొనొద్దు, అమ్మొద్దు అనేటువంటి నిబంధనలను మంత్రిగా ఉల్లంఘించి తీసుకున్నారా లేదా అనేటువంటి చర్చ. తీసుకున్నారనేటువంటిది ప్రాథమికమైనటువంటి అంచనా. శరవేగంగా ఎందుకు జరిగింది ఇవన్నీ ఉండగా అనేటువంటిది అది చర్చనీయాంశం కాదు. ఒకేసారిగా మూకుమ్మడిగా పత్రికలన్నీ మీడియా అంతా వచ్చేసి రాష్ట్రంలో కీలకమైనటువంటి మంత్రి గారి మీద పెద్ద ఆరోపణ చేస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గ సహచరుడి మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద ఒక కమిటీ వేయడం అనేటువంటిది తప్పెలా అవుతుంది? అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం జరిగింది. ఈటెల రాజేందర్ గారు నన్ను పిలిచి రాజీనామా చేయమంటే చేసేవన్నీ, నా మీద కుట్రపూరితంగా ఒక స్కెచ్ ప్రకారమే నన్ను ఇలా బర్తరఫ్ చేస్తున్నారు. ఇందులో 2 అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది. ఒకటి సామాజిక న్యాయం, రెండోది ఆత్మగౌరవం. ఈ 2 అంశాలని తెరాస ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోబోతుందంట? ఇప్పుడు దీంట్లో సామాజిక సమతుల్యత, సామాజిక న్యాయం, సామాజిక కోణం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఒక రాజేందర్ గారికి పరిమితం ఎందుకు చూడాలి? రాజేందర్ గారికే పరిమితం ఎందుకు చూడాలి? రాజయ్య గారిని కూడా ఆ రోజు వారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకు దీనివల్ల ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత ఏమైంది? వారు మళ్ళీ సానుకూలంగా పార్టీలో ఉండడము, మళ్ళీ వారికి టికెట్ ఇవ్వడము, వారిని గెలిపించడము. ఇవాళ రాజయ్య గారు స్టేషన్ కన్పూర్కి ఈరోజు కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు. నేను ఇంకొకటి చెప్పగలుస్తున్నా, ఒకవేళ ముఖ్యమంత్రి గారికి సంకుచితమైనటువంటి భావజాలం ఉంటే, ముఖ్యమంత్రి గారు విమర్శలు తట్టుకునేటటువంటి శక్తి ఆయనకు లేకపోతే, ఉద్యమ నాయకుడి నుండి మొదలు పెడితే ముఖ్యమంత్రి గారిగా ఎదిగినంత ఇప్పటి వరకు కూడా ఆయనను తిట్టని రోజు ఉన్నదండి ఎవడన్నా? నేను పరిమితి దాటి మాట్లాడుతున్నాను నేను అనుకోవడం లేదు. కానీ గతంలో ఇతర రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు
మైనంపల్లి హనుమంతరావు గారు ఏం తిట్టలేదా? దానం నాగేందర్ గారు ఏమనలేదా? తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమనలేదా? నామా నాగేశ్వరరావు గారు ఏమనలేదా? తలసాని శ్రీనివాస యాదవ్ ఏమనలేదా? గంగుల కమలాకర్ ఏమనలేదా? నేను అనడం కాదు, అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. రోజు మీరు వీలైనప్పుడు వాటిని రోజు రికార్డ్ చేసి చూపిస్తూనే. ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏమన్నారు చూడలేదా? వారు ఒకటే చెప్పిండ్రు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ స్ఫూర్తి నుండి ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రతి గడపకు సంక్షేమ పథకం పోవాలి, ఆవేదన పోవాలి, ఆత్మగౌరవం పెరగాలి. ఆత్మగౌరవం పెరగాలంటే రాజకీయమైనటువంటి పోరాటాలు చేసుకుంటూ అనిశ్చితిని సృష్టించుకోవడం ద్వారా లాభం లేదు. అందుకోసం ఇవాళ నాకు అందరూ కావాలన్నాడు. అందుకోసమే తుమ్మల నాగేశ్వరరావుని తీసుకున్నాడు, అందుకోసమే గంగుల కమలాకరం తీసుకున్నాడు, శ్రీనివాస్ యాదవ్ని తీసుకున్నాడు. నిన్న నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చి గెలిపించిండు, వాళ్ళ ఫ్లోర్ రీడర్ చేసిండు. ఎర్రబెల్లి దయాకర్ రావు తస్మాత్ జాగ్రత్త, నల్లబల్లులే కాదు ఎర్రబల్లులు ఉంటాయని చెప్పి బహిరంగ సభలో వరంగల్లో గర్జించినటువంటి కేసీఆర్ గారు అదే ఎర్రబెల్లిని తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకొని మంత్రి పదవి ఇవ్వలేదా? గంగుల కమలాకర్ బీసీ మంత్రి ఇచ్చిండు కదా. మరి వీటిని ఏ కోణంలో చూడాలి? అంటే ముఖ్యమంత్రి గారికి జుగుప్సాకరమైనటువంటి విమర్శలను తట్టుకోలేనటువంటి శక్తి రహితుడు కాదు. తాను ఏది చెప్పిండో అది చేసిండు. ఇవాళ సవాలు విసురుతున్నా నేను. ఇవాళ ఈ ఈటల గారి ఎపిసోడ్ పక్కన పెట్టి 2 నిమిషాలు రోజు గొంతెత్తుకొని మాట్లాడేటటువంటి బీజేపీ నాయకులు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో సంక్షేమ పథకాలను ఒక్కసారి తరిచి చూసి రండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలోనైనా ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా ఉంటే మీకు సవాల్, దేనికంటే దానికి మేము సిద్ధం. అట్లా ఛాలెంజింగ్గా తీసుకొని 6 ఏళ్లలో ఎన్ని ఉద్యమాలు మీకు తెలియదేమని మనం మిత్రమా మీరు నేను యూనివర్సిటీ మిత్రులమే కదా. ఆనాడు మేము ఉద్యమాలు చేసినప్పుడు మీరు చూశారు కదా. సంక్షేమ హాస్టళ్లలో పురుగులు అన్నం నీళ్ళచారు. మన యూనివర్సిటీకే బిల్లులు రాకపోతే మనం ఎన్నిసార్లు పోరాటాలు చేసినాం? ఆర్ట్స్ కాలేజ్ ముందర ఎన్నిసార్లు బస్సులు కట్టుకొని బొగ్గులకుంట ఆఫీస్ పోయి దాడులు చేసినాం. సంక్షేమ భవన్ మనం పోయి వచ్చినాం. ఇవాళ ఉన్నాయా అవి? ఇవాళ ఎన్ని వందల రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినారు ఒకే చోట. ఎంత నాణ్యమైనటువంటి విద్య, వసతులు, సౌకర్యాలు. మన పిల్లలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నారు. సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలలో ఇవాళ ధీటుగా నిలబడుతున్నారు. గ్రూప్ 1 సర్వీసెస్ వస్తూ ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి అనేక ఉద్యోగాలకు నియామకం అవుతూ ఉన్నారు. ఇది ప్రగతి కాదా? ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నా, ఇన్నేళ్ల నుంచి నేను ఆర్ కృష్ణయ్య గారు మేమందరం అయితే వారి నాయకత్వంలో కానీ తర్వాత స్వతంత్రంగా నేను పోరాటం చేస్తూ వచ్చిన కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను గౌరవించి నన్ను ప్రేమించి బీసీ కమిషన్ మెంబర్గా 2 సార్లు ఇచ్చిండు కదా, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కదా. అవన్నీ పక్కన పెట్టి మాట్లాడదాం. ఈ హైదరాబాద్ నగరంలో అన్ని రాష్ట్రాల కుల సంఘాలకు ఒక్కొక్కరికి ఒక 500 గజాలు ఇవ్వమని చెప్పి నేను, కృష్ణయ్య, బీసీ నాయకులు అందరం కూడా, గౌరవనీయ కృష్ణయ్య గారు మేమందరం కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినాం. విజయభాస్కర్ రెడ్డికి ఇచ్చినాం, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చాం, ఎన్టీ రామారావు గారికి ఇచ్చాం, మరి చెన్నారెడ్డి గారికి ఇచ్చాం. ఎప్పుడైనా ఏనాడైనా హైదరాబాద్ నగరంలో ఒక్క కుల సంఘానికైనా ఒక 500 గజాలు ఇచ్చిరండి ఎవరైనా? మార్కెట్ రేటు కట్టేయమని అడిగినాం మనం. ఏదో కొంత మినిమం తీసుకొని ఏమంటాం కదా. చంద్రబాబు నాయుడు అవధాన పీఠం అని చెప్పి నాగపన్ శర్మకు 4 ఎకరాలు ఇచ్చిండు, లేకపోతే ఇంకో శోభరాజుకి ఇచ్చిండు, ఇంకెవడికో ఇచ్చిండు. నామమాత్రం దాంతో ఎవడెవడికో సాఫ్ట్వేర్ వాటి కోసం ఇచ్చినాడు తప్ప ఒక్క కుల సంఘానికి ఇచ్చిండు. బీసీల ఉనికి ఊపిరని మాట్లాడే చంద్రబాబు నాయుడు బీసీ పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ, బీసీల కోసం పుట్టినామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎన్నడైనా హైదరాబాద్ నగరంలో ఏ రాష్ట్ర కుల సంఘానికైనా ఒక 500 గజాలు ఇచ్చిండా అండి? ఎకరాల కొద్దీ ఉచితంగా ఎవరికి పడితే మనకి అప్పనంగా దానం చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వాన్ని మనం చూసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ సంఘాలందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి మీరు ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి ఇదే రాజేంద్ర గారిని, ఇదే మధుసూదనాచారి గారిని, పెద్దలందరినీ అడిగితే ఆ రోజు కూర్చోబెట్టి మాట్లాడి చర్చిస్తే ఇవాళ ఎన్నండి 80 ఎకరాలండి. 80 ఎకరాలు 100 కోట్లు శాంక్షన్ చేసిండు ముఖ్యమంత్రి గారు. గొల్లకుర్మలకు 10 ఎకరాలు కానివ్వండి, ముదిరాజులకు కానివ్వండి, ప్రతి ఎకరానికి ఎన్ని ఎకరాలు? మీకు కోకాపేటలో 1 ఎకరం ఎంత ఉన్నదో మీకు తెలియదా? మార్కెట్ రేటు కూడా కాదండి, ఉచితంగా ఇచ్చిండండి. ఇచ్చి ఆత్మగౌరవంగా బతకాలి మనం. అడక తినుకుంటా బతకద్దు, ఊకే దేహి అనేటువంటి పద్ధతిలో మనం ఉండద్దు. ఆత్మగౌరవ నినాదాన్ని మనసు నిండా గుండె నిండా నింపుకోమని చెప్పి ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ల్యాండ్ కేటాయించి వాటికి ఆర్కిటెక్చర్ ద్వారా ప్లాన్స్ వేయించి
ఇవాళ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. నిన్నకు మొన్న రాజేందర్ గారి సామాజిక వర్గానికి సంబంధించి ఆ భవనాని కోసం శంకుస్థాపన వారి చేతుల మీదనే కదా చేసుకున్నది. ఈ ఆత్మగౌరవం ఎక్కడ వస్తున్నదండి? ఆత్మగౌరవానికి ఇక్కడ భంగం కలుగుతున్నా చెప్పండి. మీరు వెనుకబడిన వర్గాల వారికి అందరికీ కూడా కుల సంఘాలందరికీ కూడా భవనాలు ఇచ్చారు, వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టారని చెప్తున్నారు. అంటే ఈటల రాజేందర్ ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను అదే అంటున్నా, ఆత్మగౌరవం అనేటువంటి దానికి ఎట్లుంటుందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కొత్తగా 2014లో ఏర్పడ్డది. రాజేందర్ గారి కనుక మంత్రి పదవి ఇవ్వకుండా ఇంకెవరికన్నా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాడికి ఇస్తే, ఇంత కృషి చేసిన రాజేందర్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏందని చెప్పి మాలాంటి వాళ్ళు అందరం ప్రశ్నిస్తాం. నువ్వే నెంబర్ 2, గవర్నమెంట్ వచ్చినాడు నువ్వే నెంబర్ 2, నువ్వేమని పడితే వాడిని డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి. మీరే సన్నబియ్యం కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ఆనాడు ఎంత కాస్ట్లీ అండి, అంత కాస్ట్లీ అయినా మా తమ్ముడు రాజేందర్ చెప్పిండు కాబట్టి సన్నబియ్యం అన్ని హాస్టల్లో పెడతానా, రాజేందర్ హాస్టల్లో ఉండి చదువుకున్నాడట, ఆర్థిక శాఖ మంత్రి అయినా కూడా గట్లే ఉంటే ఎట్లా నన్ను అడిగితే, నేను సన్నబియ్యం పెడతాను 100 కోట్లు కాబట్టి 200 కోట్లు కానీ నేనే ఖర్చు పెడతాను, నేనే ఉచితంగా ఇస్తా అని బహిరంగ సభలో చెప్పి గౌరవించినటువంటి రాజేందర్ గారికి ఇది లేదా? ఆత్మగౌరవ నినాదానికి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఆత్మాభిమానం అడ్డుపడ్డది? వ్యక్తిగతమైనటువంటి తమ ఆస్తుల విషయంలో వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో, ఆరోపణల నేపథ్యంలో కడిగిన ముత్యంలో మీరు బయటికి రావాలి. మీరు మంత్రిగా మిమ్మల్ని విచారణ చేస్తున్నప్పుడు పక్కకు పెట్టాలి. దాని తర్వాత మీరు కడిగిన ముత్యంలా బయటకు వస్తే మళ్ళీ మిమ్మల్ని ఏం చేయాలనుకున్నారో మళ్ళీ మీకు సముచితంగా గౌరవించాలని చెప్పి అనుకుంటే, మీరు ఆగకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు నా మీద కుట్ర చేసిర్రు, నా మీద అది చేసిర్రు, నా నంచి వేసిర్రు, నేను బీసీ కాబట్టి మీరు మంత్రిగా ఉండే ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేస్తారా? అంటే ఇక్కడ చాలామంది చేస్తున్న ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు కూడా చేస్తున్న విమర్శ ఏంటంటే, కేవలం ఈటల రాజేందర్ గారి మీదనే ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించారు. చాలామంది మంత్రుల మీద ఆరోపణలు వచ్చాయి, వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోలేదు, కేవలం ఈటలనే ఎందుకు టార్గెట్ చేశారనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు దేవరాంజాల్లో ఎవరెవరికి భూములు ఉన్నాయి, ఒక్క రాజేందర్ గారి భూమికే పోయి కమిటీ వేసి విచారణ చేయమలే. ఒక్క రాజేందర్ గారి భూముల మీదనే విచారణ జరగదు. దేవరాంజాల్లో ఎన్ని ఉంటే అంతమంది జరుగుతుంది. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉన్నారు. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వానికి కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఉన్నతమైనటువంటి ఇంకా ఇవాళ సెక్రటరీస్ ఉన్నటువంటి వాళ్ళు, రేపు వాళ్ళ కమిషనర్స్ కలెక్టర్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నత స్థితికి ఎదుగుతారు. వాళ్ళు ఏదో ఏది పడితే సంతకం పెట్టిస్తారా సార్ మనం చెప్తే? అంటే మల్లారెడ్డి లాంటి వాళ్ళ మీద నేను అదే అంటున్నా. నేను ఇక పేర్లు వద్దు సార్, నేను ఒకటే చెప్తున్నా. దేవరాంజాల్లో దేవాలయం భూములు ఎవడు అక్రమంగా ఆక్రమించుకున్నా వాళ్ళందరూ శిక్షార్హులు అవుతారు. అక్కడ రాజేందర్ గారి భూములే లేవు, అక్కడ నమస్తే తెలంగాణ కూడా ఉన్నాయని చెప్పి ఒక మల్కాజిగిరి ఎంపీ గారు చెప్తున్నారు కదా. దానికి వాళ్ళ నమస్తే తెలంగాణలో సముచితమైనటువంటి సమాధానం కూడా వచ్చింది. అది కాదని చెప్పి వాళ్ళు తేల్చమనండి. అరే మాది కాదంటే పేదలకు పంచుకోమని చెప్తారు వాళ్ళు మేనేజ్మెంటు, నమస్తే తెలంగాణ మేనేజ్మెంటు. మా ల్యాండ్ కనుక దేవాలయ భూములు అయితే అక్రమంగా మేము ఆక్రమించుకుంటే మీరు పంచుకోండి అంటున్నారు వాళ్ళు. పేదలకు మీరు ఎవరిని చెప్తే వానికే ఇస్తామంటున్నారు. అట్లా నిలబడాలి మనం. మా నమస్తే తెలంగాణ కూడా మా మీద ఎట్లా కుట్ర చేస్తారని చెప్పి మాట్లాడమంటారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ టీ న్యూస్లు వచ్చిందనుకోండి విమర్శలు. కాబట్టి నేనేమంటున్నానంటే వారు కొంత తొందరపడ్డరు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యమంత్రి ఏం స్వతంత్రత ఉండదు. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఉంటాడు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఉంటారు, దాని తర్వాత దానికి సిడబ్ల్యూసి ఉంటుంది, సిడబ్ల్యూసి తర్వాత ఆ కీలకమైనటువంటి విషయాలు వార్ రూమ్లో చర్చిస్తారు, వార్ రూమ్లో చర్చించిన తర్వాత సోనియా గాంధీ గారి నిర్ణయానికి వదిలిపెడతారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు శంకర్రావుని బర్తరఫ్ చేసిండు, మంత్రి గారిని. డిఎల్ రవీందర్ రెడ్డి గారిని బర్తరఫ్ చేసిండు. అలాంటి శంకర్రావునే డిఎల్ రవీందర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు బర్తరఫ్ చేసిండు. డిఎల్ రవీందర్ రెడ్డి గారు ఎంత పెద్ద సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, రాజశేఖర్ రెడ్డి గారితో సమానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇదే వైద్య శాఖ మంత్రి. వైద్య శాఖకి ఎందుకు అర్థం కావట్లేదు కానీ రోషయ్య వైద్య శాఖనే, రాజేందర్ గారు వైద్య శాఖనే, వారు కూడా అప్పుడు వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీందర్ రెడ్డి గారు. అంటే నువ్వు వారి మంత్రివర్గ సహచరుడు ఉండి వారి మీదనే కుట్రలు చేస్తున్నావు, కుతంత్రాలు చేస్తున్నావు, నన్ను అంచివేస్తున్నారంటే నీ అమ్మ నీ ఎదుగుదల అద్భుతంగా, నీ గ్రాఫ్ ఇంత గొప్పగా కనబడుతుంది. మంచివారు, మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా విమర్శిస్తలేను. వ్యక్తిగతంగా నేను విమర్శించడానికి నేను ఇష్టపడను. రాజేంద్ర గారు మంచివాడు, కొంచెం కాన్సెప్ట్ ఉన్నవాడు, మానవీయ కోణంలో పనిచేసేవాడు. దాని గురించి నాకు అభ్యంతరం లేదు. నీ మీద విచారణ జరుగుతున్నప్పుడు నీ శాఖ తీసాను అనుకోండి,
నువ్వు ఆనాడే ప్రెస్ మీట్ పెట్టి అంత విమర్శించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ముఖ్యమంత్రి అని నీ గురించి స్లోగన్లు, అప్పుడే డౌన్లు అని ముఖ్యమంత్రి గారి మీద మంత్రివర్గ సహచరుడు పోయి ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద డౌన్లు చేస్తే ఎట్లా అండి? నాకు తెలియదు ఎవడో చేసిండంటూ ఎట్లా? ఇప్పటికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, టీఆర్ఎస్ పార్టీ. నేను మంత్రిగా తొలగించిన నాడు కూడా, శాఖ తొలగించిన నాడు కూడా మీరు మంత్రి వితౌట్ పోర్ట్ఫోలియో. కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్ననాడు వారి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అక్కడ డిఎంకే వాళ్ళు గొడవ పెడతా ఉంటే నిజంగా నాది ఇచ్చేయండి అని అన్నాడు. అసలు కేంద్రానికి ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు, డిఎంకేకి ఇచ్చే ఇష్టం ఉందో లేదో మనకి తెలియదు. వెంటనే నా పదవి ఇచ్చేయండి అన్నాడు. నాకు అవసరం లేదు, నాకు ఏ పదవున్నా లేకున్నా పర్వాలేదు, నాకు తెలంగాణ ముఖ్యం అని చెప్పి కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్ననాడు అన్నాడు. ఆ షిప్పింగ్ మినిస్టరు మళ్ళీ డిఎంకే వాళ్ళకి ఇచ్చిండ్రు. పోర్ట్ఫోలియో లేకుండా ఎన్ని రోజులు ఉన్నాడండి కేసీఆర్ గారు? పోర్ట్ఫోలియో లేకుంటున్నాడండి. ఒకనాడు నాకు పోర్ట్ఫోలియో ఏమని అడగలే. నువ్వెందుకు స్పందిస్తావా, నీకేం అవసరం ఉంటుందని చెప్పి వాళ్ళకు భగభగ మండిపోయి మేము అనకముందే నువ్వేమని ఇవ్వడానికి అని వాళ్ళు అనుకున్నారు. ఏందో డిఎంకేకి ఇచ్చారు ఈయన వద్దన్న తర్వాత. కానీ పోర్ట్ఫోలియో లేకుండా కేసీఆర్ గారికి ఇంత పెద్ద నాయకుడు, ఈ రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడు, అంత పెద్ద ఫెరోషియస్ లీడరు, మీరు అన్నట్టుగా 6-7 నెలలు వితౌట్ పోర్ట్ఫోలియో మంత్రిగా ఉన్నాడండి. ఒక్కరోజు కేంద్ర మంత్రి పదవి కోసం 6 రోజులు దాచలేనా? నా శాఖ ఏదన్నా అడగలే. మళ్ళీ వాళ్ళే కార్మిక శాఖను ఏదో ఇస్తే దాన్ని మళ్ళీ అద్భుతంగా నిర్వహించిండు. సిగరెట్ వాటి మీద ఏదో ఆ బొక్కది ఉండకుండా చేయాలంటే చేసిండు దాన్ని. ఈఎస్ఐ హాస్పిటల్స్లో కానివ్వండి, కార్మిక రంగంలో చాలా అధునాతనమైనటువంటి ఒక విప్లవం లాంటి చర్యలు చేపట్టిండు కేసీఆర్ గారు. దట్ ఈస్ కేసీఆర్ నుండి మనం 19 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు ఉంటుంది. నేను 2016లో జాయిన్ అయితే 200 వ్యాసాలు రాసిన కేసీఆర్ గారి మీద, వారి వ్యక్తిత్వం మీద, వారి ఆలోచన విధానం మీద. వాటి గురించి ఆలోచించాడు కేసీఆర్. రేపు 2024 ఎలక్షన్లు వస్తాయి కదా, ఆ ఎలక్షన్ల గురించి ఆలోచించాడు. ఇవాళ ఇక్కడ పెట్టిన స్కీములన్నీ కూడా టీఆర్ఎస్ శాశ్వతం కాదు, కేసీఆర్ గారు శాశ్వతం కాదు, మనం శాశ్వతం కాదు అని అందరికీ తెలుసు. 100 ఏళ్ళు దూరదృష్టితో ఆలోచిస్తాడు. కాళేశ్వరాన్ని ఎంత గొప్ప దృష్టితో ఆలోచించాడు. నీళ్ళున్నాయా మనకేమన్నా? తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు సరే అందరు చెప్పినట్టుగానే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండో మనకు తెలియదా? ఇవాళ కాళేశ్వరం పూర్తయింది, జలాలు ఎగిసిపడుతూ వస్తూ ఉంటే హరిత తెలంగాణ మన కళ్ళ ముందే అయిందా కాలేదా? ఒక్క నాగార్జున సాగర్ అని ఏదో చూపించేది. అప్పుడంటే మన చిన్నపిల్లలు మనకు తెలియదు. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే తొవ్వుడు అది నేను ఎప్పుడో మా 5వ తరగతిలో 6వ తరగతిలో ఉన్నప్పుడు మొదలు పెడితే నా డిగ్రీ అయ్యేదానికి ఇంకా తొవ్వుడే, అది పూర్తి కాలే. ఒక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆ కాలువలు ఇవాళ ఎన్ని పూర్తయినాయిడా? ఇదే బీజేపీ నాయకులు రోజు కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే ఒక్కనాడు మాట్లాడలే కేసీఆర్ గారు. పని చేసుకుంటూ పోయిండు. వాళ్ళ అవకాశం, వాళ్ళు సహకరించకపోయినా, జాతీయ హోదా ఇచ్చినా, జాతీయ హోదా ఇవ్వకపోయినా తాను ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, రైతులను కాపాడాలి, హరిత తెలంగాణ చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ముందుకు పోయిండు, పూర్తి చేసిండు. ఇవాళ ఏమైందో తెలుసా మీకు? ఎంత గొప్ప విషయం తెలుసా? ఇవాళ ఏఐబిపి కింద ఏది ఇంటిగ్రేటెడ్ యాక్సిలరేటరీ దాని కింద ఇవాళ దాన్ని గుర్తించి 80% గ్రాంట్ రాబోతున్నది వాళ్ళ రాష్ట్రానికి. మీరు అన్నీ పంపించండి, మీకు 80% గ్రాంట్ ఇస్తామంటున్నాడు. ఆ గ్రాంటే 80% గ్రాంట్ వస్తే మొత్తం ప్రాజెక్ట్స్ పూర్తయిపోతాయి. ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకోవడానికి అవకాశం ఉంటాయి. రోజు అవినీతి 1,50,000 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వమే గుర్తించి 80% గ్రాంట్ ఇవ్వబోతున్నదంటే దీనికి బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారు చెప్పండి? అంటే అవినీతి జరగలేదు, గొప్పగా జరిగింది, మీకు 80% గ్రాంట్ ఇస్తాం, మీ యొక్క అన్ని పంపండి, వివరాలు పంపండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేసీఆర్ విజయం సాధించింది కదా. ఇది ఇవాళ మనం వారి నుండి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ ఈటల రాజేందర్ తెలియమంటారు, ఎందుకంటే మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారు, కేసీఆర్తో చాలా దగ్గర పరిచయం ఉన్న వ్యక్తి. ఎందుకు సడన్గా అంటే నా మీద కుట్ర చేసిండు, నన్ను బయటకు పంపిస్తుండు అనాల్సిన పరిస్థితులు రాజేందర్కి ఎందుకు వచ్చాయంటారు? నేను ఒకటే అడుగుతున్నా సార్, వారికి తెలుసనే నేను ఇవన్నీ చెప్పిన. నేను నాకే బయట నుంచి చూసేటోనికి ఇంత తెలిస్తే మాన్య ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఒకే కంచం తిని పక్క వండుకొని 19 సంవత్సరాలు కలిసిన రాత్రి 1 గంట కూడా నేను ముఖ్యమంత్రి గారిని, నేను ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారిని కలవగలిగినాను. వారే మాతో అనేక సందర్భాలు అప్పుడప్పుడు కలిసినప్పుడు చెప్పేది, మీ అందరితో కూడా చెప్పేది. అంత నాయకుడికి నేను బయట నుంచి చూసేటోనికి, అంటే నేను బీసీ కమిషన్ మెంబర్ ఉన్నప్పటికీ రాజేందర్ గారికి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ, అంత లోతుగా వెళ్ళే అవకాశం నాకు ఉండదు కదా. ఎప్పుడైనా వారి అపాయింట్మెంట్ దొరికినప్పుడు వారు మాట్లాడినప్పుడే అక్కడి నుంచి అబ్జర్వ్ చేసి వారి వ్యక్తిత్వ వికాసాన్ని మనం గమనించగలుగుతాం. కానీ వారికి ఉన్న అనుబంధం ఎంతదండి? మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలండి? మీ స్థాయి నాయకుడు వాళ్ళు ఎదగాలంటే సాధ్యమైద్దా? బీసీలలో మీరు జాగ్రత్తగా ఉండొద్దా? మీరు కాపాడుకోవద్దా?
ఆస్తులు అద్భుతంగా సంపాదించుకోవడం. మీరు ఎంత ఆస్తిపరుడు అయితే మా మా వర్గాలకే మేలని మేము అనుకుందాం, కొంతసేపు అనుకుంటాం. కానీ ఇవాళ మీరు బహిష్కరణ దిశకు మీరు పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఏనాడు ఇప్పుడు ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే రామారావు గారు మొత్తం మంత్రివర్గాన్ని రాత్రి మార్చి కొత్త మంత్రివర్గాన్ని వేసుకున్నాడు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెద్ద సీనయ్య సేన అని పెట్టుకొని చాలా రోజులు దుకాణం బంద్ చేసుకున్నాడు, సీనయ్య సేన. తర్వాత చెన్నారెడ్డిగా విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్లో కటారి ఈశ్వర్ కుమార్ అని ఉండే, ఆయన కూడా ఇట్లే మాట్లాడి తీసేసారు. చిత్తరంజన్ దాస్ కూడా ఉండే, ఎన్టీ రామారావు గారి మీద గెలిచిండు. కాబట్టి ఇవన్నీ చరిత్రలో మనకు కళ్ళ ముందు వారు ప్రత్యక్షంగా శాసనసభలో ఉన్నారు, మేమంతా బయట పేపర్లో ఎక్కడెక్కడ చదువుకొని మాట్లాడుతున్నాం. ప్రత్యక్షంగా చరిత్రకు మీరు సాక్షిభూతాలుగా ఉన్నటువంటి మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఏ పొరపాట్లు చేసిండ్రో, అధినాయకుని మనస్సును గాయపరచడంలో మీ చర్యలు ఏ విధంగా ఉన్నాయో, ఆయా సందర్భాల్లో మంత్రి అని మర్చిపోయి సామాజిక ఉద్యమకారుడు కోవలో మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరే మంత్రి మీరే ఉద్యమించాలి, ఉద్యమిస్తే పోయేది బానిస సంఖ్యలు తప్ప కాదని చేసి స్టేట్మెంట్ ఇస్తారు. మరి మనది స్లోగన్ మాకు తెలియదా? నువ్వు ఆడు ఉండాలి అన్నా గిది అని చెప్పి నువ్వు ఫైట్ చేసి ముఖ్యమంత్రి గారితో ఒప్పించాలి. ఇండియా టుడే కాన్క్లేవ్లో 85-90% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం. తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు 69% ఉంటాయి. అది తమిళనాడు వేరే దేశమా? తమిళనాడులో ఎందుకు ఉంటాయి, తెలంగాణలో ఎందుకు ఉన్నాయి అని చెప్పి ప్రశ్నించేటప్పుడు ముఖ్యమంత్రిని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి? రిజర్వేషన్లు ఎట్లా పెంచుకోవాలి? పంచాయతీ రిజర్వేషన్లు తగ్గినాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, వారు చేసిండ్రు. అది కాకుండా నువ్వు చేయాలి కదా, అది కాకుండా చేయాల్సిన బాధ్యత నీదే కదా. ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ విషయంలో కూడా దేశమంతా ఎప్పుడూ అమలైంది, మన రాష్ట్రంలో ఎప్పుడైనా అమలైంది? మొన్న ఇప్పుడు అయింది కదా. మరి అదే అగ్రవర్ణ ముఖ్యమంత్రి అగ్రవర్ణమే కదా, వెంటనే మోడీ పెట్టగానే ఇమీడియట్గా సంతకం పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? ఇంకా చెప్పాలంటే చాలా బాధాకరం అయితే మా బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములే 10% రిజర్వేషన్లు ఆహ్వానించదగ్గని 100 వ్యాసాలు రాసిండే ఆయన, ఆ మహానుభావుడు. అర్థమైందా? ఇక ఇట్లా మనం ఉంటే ఏం చేస్తారు? నిన్న మొన్న వాళ్ళు అడగంగా ఈడబ్ల్యూఎస్ స్కీమ్స్, అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ మొన్న అమల్లోకి వచ్చినాయి. అంటే సామాజికంగా ఎంత వారికి మంచి చూపు, మంచి దృక్పథం ఉంటే వారు లేట్ చేసి చెప్పండి. అంటే ఆ వర్గాల మీద వ్యతిరేకమని నేను అనడం. ముఖ్యమంత్రి గారికి ఏముంటుందంటే రిజర్వేషన్లు అనేటువంటిది సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఇవ్వాలి కదా. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటిది ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చారు. ఇది ఏ మేరకు నిలబడుతుంది? ఆల్రెడీ సుప్రీంకోర్టు మండల్ కమిషన్ కేసులో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు సంబంధించిన రిజర్వేషన్ చెల్లవని మండల్ కమిషన్ కేసులో చెప్పింది. ఇవన్నీ సంపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు, సర్వజ్ఞుడు, విశ్వనరుడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి కొంత వేచి చూసిండు. రాష్ట్రమంతా అమలు జరుగుతుంది, దేశమంతా అమలు జరుగుతుంది, దేశంలో రాష్ట్రం భాగం. ఇక్కడ ఉన్నటువంటి ఆ వర్గాలు కూడా అడుగుతూ ఉన్నాయి. బీసీ వర్గాల నుండి వ్యతిరేకత లేదు. బీసీ కమిషన్ చైర్మనే అనుకూలంగా వ్యాసాలు రాస్తాడు. ఆయన ఏం చేయమంటారు? కాబట్టి ఈ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలను ఇవాళ బహిర్గతం అయిన తర్వాత చర్యలు జరుగుతున్నప్పుడు దీంట్లో సామాజిక కోణం దాగి లేదు. సామాజిక వర్గాలను అణచివేసేటటువంటి దృక్పథం ముఖ్యమంత్రి గారికి లేదు. మీరు చెప్తున్నట్టుగా సామాజిక కోణం లేదు, సామాజిక సమతుల్యకు సంబంధించిన అంశం లేదు, ఆత్మగౌరవం లేదు. మరి ఈటెల రాజేందర్ ఎందుకు తొందరపడ్డాడు? ముఖ్యమంత్రి ఇప్పుడు రాజయ్య కూడా సర్దుకుపోవడం జరిగింది, ఆరోపణలు వచ్చాయి, సరే సర్దుకుపోయింది. తర్వాత ఎమ్మెల్యేగా కూడా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ స్వయంగా స్టేషన్ గన్పూర్ వెళ్ళి గెలిపించగలిగాడు. ఆ రోజు మీటింగ్ లో కూడా రాజయ్య మీద తీవ్రమైన నిరసన వ్యక్తమైనప్పటికీ గెలిపించగలిగాడు. అంటే అంత ఓపిక రాజేందర్కి లేదంటారా, లేదంటే మరో దేనికైనా ఆశపడ్డని అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఇది మనం ఎన్ని మాట్లాడుకున్నా, జాతీయ పార్టీ గురించి మాట్లాడుకున్నా, ప్రాంతీయ పార్టీ గురించి మాట్లాడుకున్నా, జాతీయ పార్టీలో రాజీవ్ గాంధీని కాదని, ఇందిరాగాంధీని కాదని, సోనియా గాంధీ గారిని కాదని ఏమైనా జరుగుతాయండి? ఇవాళ మోడీ గారిని కాదని, అమిత్ షాని కాదని ఏమైనా జరుగుతాయండి? ఈ కుటుంబ పాలన, ఆ పాలన, ఈ పాలన వీళ్ళు బాగా మాట్లాడతారు. మోడీ గారికి కుటుంబం లేకపోవచ్చు, భార్య ఉంటే వదిలేయచ్చు, కానీ తనను కాదని అక్కడ ఏమైనా జరుగుతుందా? అరే అసలు అద్వానీ లేకపోతే ఇదంతా ఎక్కడదండి? అద్వానీ రథయాత్ర చేయకపోతే 2 నుంచి 90 సీట్లు ఎక్కడ వచ్చాయండి? ఏదో మీటింగ్లో అద్వానీ ఇట్లా అనబోతుంటే చూడకుండానే పోతాడు, మరి దాన్ని ఏమనాలి? కాబట్టి మీరు ఎక్కడ గాయపరిచిందో మీకే తెలవాలి. నేను అదే చెప్తున్నా, రాజేందర్ గారి మీద పరుషంగా మాట్లాడాలంటే నాకు ఏమాత్రం మనస్కరించదు. బీసీ బిడ్డ ఇంత పెద్దగా ఎదిగిండు, గొప్ప ఆర్థిక శాఖ మంత్రి అయిండు, 19 సంవత్సరాలు పోరాటం చేసిండు, కీలక నాయకుడుగా, ఒక శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనను గౌరవించాడు ముఖ్యమంత్రి గారు. ఉద్యమ నేతగా ఆనాడు హరీష్ రావు గారికి ఇవ్వకపోవా?
హరీష్ రావు గారు సీనియరా లేకపోతే రాజేందర్ గారు సీనియరా పార్టీలా? హరీష్ రావు గారే సీనియర్ కదా. హరీష్ రావు గారి కాంట్రిబ్యూషన్ మనం తీసేయలేం కదా, అద్భుతమైన కాంట్రిబ్యూషన్ కదా. మరి ఉండగా ఆయనకి ఎందుకు ఇచ్చిండు? హరీష్ రావు గారు ఉండగా కూడా రాజేంద్ర గారికి ఎందుకు ఇచ్చిండు? చరిత్రలో నిలిచిపోతుంది. మొదటి ఆర్థిక మంత్రి ఎవరంటే ఈటెల రాజేందర్. రేపు పిల్లలు కూడా చదువుకునే పరిస్థితి. ఇంకొకటి శుభ్రాసి నుండి పెద్దల సభకైనా అని చెప్పి స్వామి కూడా నిన్న విధంగా చెప్పుకున్నాడు కదా. శుభ్రాసి నుండి పెద్దల సభ చైర్మన్ చేసిండు అన్నాడు. అర్థమైందా? ఆ విధంగా మధుసూదనాచారి గారు మొదటి నుంచి ఉండి నమ్మకంగా ఉంటే స్పీకర్ అయింది కదా. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మనం పుస్తకాలు చదువుకున్నప్పుడు మొదటి స్పీకర్ ఎవరయ్యా అంటే అయ్యదేవర కాళేశ్వరం. ఆయన ఎవడో తెలియదు మనకు. మనం మాత్రం అయ్యదేవర కాళేశ్వరం అని చెప్పుకున్నాం. ఇవాళ మొదటి స్పీకర్ ఎవరంటే సిరికొండ మధుసూదనాచారి అని చెప్పుకుంటాం కదా. అంతకన్నా ఏం పదవి ఇవ్వాలండి ఈ జీవితానికి? మొదటి పెద్దల సభ చైర్మన్ అంటే స్వామిగౌడ్ అని చెప్పుకుంటాం కదా. మొదటి ఆర్థిక మంత్రి ఎవరు తెలంగాణ కంటే ఈటెల రాజేందర్ అని చెప్పుకుంటాం కదా. చరిత్రలో గొప్ప అవకాశం ఇస్తే, చరిత్ర ఇంత గొప్ప అరుదైనటువంటి అద్భుతాలు సృష్టించేటటువంటి శక్తిగా రూపాంతరం చేస్తే, ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో అధినాయకుని మనస్సును ఎంత ఇబ్బంది పెడితే కొన్ని సంఘటనలు జరుగుతాయనేటువంటిది మనకు ఇవాళ సాక్ష్యంగా కనపడుతున్నాయి. అయినప్పటికీ ఒక సామాజిక కోణంలో సంకుచితమైనటువంటి భావజాలంతో ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం నడుచుకోరు. ముఖ్యమంత్రి గారి నైజం అది కాదు. ఉద్యమ కాలంలో కూడా ఎంతోమందినండి. గ్యాదర్ కిషోర్ ఎవరు? బాల్కసుమన్ ఎవరు? నిన్న నేతగాని వెంకటేశ్వర పెట్టుడు ఎవరు? ఆయన దేశపతి శ్రీనివాస్, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతాంటే ఎంతమంది అంటే కేసీఆర్ మీద మరొక విమర్శ కూడా చాలామంది ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శ, ఉద్యమకారులు కూడా చేస్తున్న విమర్శ. చాలామంది ఉద్యమకారుల్ని దూరం చేయడం జరిగింది. ఉద్యమం కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు. ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. ఆ క్రమంలోనే ఈటెల రాజేందర్ ఎగ్జిట్ అనేది విమర్శ. అందులో ఎంతవరకు నిజం ఉందండి? నేను కొన్ని అనకూడదు కానీ రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన కొంచెం చాలా బోల్డ్ మనిషి. ఎవరు వచ్చినా, ఈ ఎర్రబెల్లి దయాకర్ వచ్చినా సంతకాలు పెట్టేది, హరీష్ రావు గారి పైన సంతకాలు పెట్టేది, చాడ వెంకటరెడ్డి పైన, నోముల నరసింహ పైన సంతకాలు పెట్టడమే. సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఏం కానీ, ఎందుకంటే నేను ఆ రోజు ఆ పార్టీలు ఉన్నవాడిని. ఈ తెల్లారైతే ఈ చాడ వెంకటరెడ్డి, నోముల నరసింహ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, మళ్ళీ మీరు రాగానే సంతకాలు పెడతారు ఏం సార్ అంటే, భలే ఉన్నవా దీనికి సంబంధం ఏందనేది. ఎందుకంటే నాకు అంత చనువు ఉండే రాజశేఖర రెడ్డి గారి దగ్గర మేము మాట్లాడేటోళ్ళం. ఈ హరీష్ రావు గారు రోజు వచ్చేటోడు, రాగానే సంతకం పెట్టేది, ఏదంటే అది శాంక్షన్. అలాంటి పరిస్థితులలో ఆయన మంచితనాన్ని చూసో దాన్ని చూసో ఈ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వీరిది ఒక స్టైలు, వీరి స్టైల్ ఒక తిరుగుంటుంది, రాజశేఖర రెడ్డి గారిది ఒక స్టైలు. కొంతమంది ఆకర్షితులై ఆనాడు మందరి సత్యనారాయణ రెడ్డో లేకపోతే సారారా నేను పరకాల ఎమ్మెల్యేనో గీట్ల ముకుందరెడ్డి లాంటి వాళ్ళు, సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఆకర్షితులు ఆడు పోయినరు. మీ అందరూ పోయినరు. మిమ్మల్ని ఎంపీలుగా గెలిపిస్తే, ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే, మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుపోతే, మంత్రులుగా చేస్తే, మీరు లోపాయకార ఒప్పందాలు తీసుకుపోయి మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధననే విఘాతం కలిగించే పనిచేస్తే ఇక ఆయన ఏం చేయమంటారు? ఆయన తెల్లారేసే వరకు ఎవడు కాంగ్రెస్ పార్టీలో చేనేతడనే భయభ్రాంతులకు గురవకుండా గజగజవని కూడా కూర్చోమంటారా? ఇప్పుడు లోపల ఉన్న శత్రువులను నుండి కాపాడుకోవాలన్నా లేకపోతే బయట శత్రువుల నుంచి కాపాడాలన్నా చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు 2004లో కలిసి వచ్చిండు, ఉమ్మడి ప్రభుత్వం అంతా ఓకే. కానీ పోతిరెడ్డి పాడు వద్ద నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు గేట్లు కట్టుకొని 10,000 క్యూసెక్ల నుండి 40,000కు నువ్వు మార్చుకొని నీళ్ళ దోపిడీ జరుగుతూ ఉంటే ఇంకా మంత్రివర్గం ఉంటాడా అండి? కేసీఆర్ మంత్రివర్గం ఉంటాడా? వెంటనే 6 మందికి రాజీనామా చేసి బయటకు వచ్చినండి. దట్ ఈజ్ కేసీఆర్. మీరు ఏం గమనిస్తారు? ఏం నేర్చుకున్నారు ఆయన నుండి? వాళ్ళ సీనియర్ అలాంటి వాళ్ళకు నేను సూటి ప్రశ్నిస్తాను. మంత్రుల నుండి ఎందుకు బయటకు వచ్చి చెప్పండి. పోతిరెడ్డి పాడు వద్ద నీళ్ళ జలదోపిడీ జరుగుతుంటేనే కదా. ఏదో కొంత మిగులు జలాలు ఉంటే, బ్యాక్ వాటర్ ఉంటే సరే కొన్ని నీళ్ళు ఇవ్వండి, లేకపోతే ఆ తెలుగు గంగ కోసం అని చెప్పి ఆ ఎన్టీ రామారావు ఆనాడు కొంత నీళ్ళు ఇస్తే మిగులు జలాలు పట్టుకపోవచ్చు అంటే అది విద్యుత్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ ప్రాజెక్ట్. అది విద్యుత్ కోసం చేసినటువంటి దాంట్లో మిగిలిన నీళ్ళని పట్టుకోమంటే నువ్వు 10,000 క్యూసెక్ల నుంచి నువ్వు ఎంత 40,000 క్యూసెక్లకు పట్టుకుపోయాను. మంత్రులుగా ఉన్నటువంటి 6 బాధ్యులుగా తెలంగాణకు జల దోపిడీ జరుగుతూ మహబూబ్నగర్ పట్టిపోతూ వలస జిల్లాగా ఆగమవుతూ ఉన్నప్పుడు మంత్రి పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి బయటకు వచ్చినటువంటి వాడు ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ నాయుడు కేసీఆర్ గారు కాదా? ఈ విషయం ఎవరో తెలియదు. మీరు లోపాయకార ఒప్పందాలు పెట్టుకొని మీరు దన్న కాంగ్రెస్ పార్టీలో మారే ప్రయత్నం చేస్తే పార్టీని కాపాడుకోవడానికి ఎంత కఠినమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఆఖరికి అంచుల వరకు ప్రాణం చివరి అంచుల వరకు పోయింది కదా. ఆయన పోతేనే కదా ఢిల్లీ నుంచి
ఆ రోజు నవంబర్ 9కు సంబంధించిన స్టేట్మెంట్, డిసెంబర్ 9కు సంబంధించిన స్టేట్మెంట్ చిదంబరం చదివింది. కాబట్టి ఇంత గొప్ప నాయకుడితో ఉన్నప్పుడు పరిపాలనా దక్షుడు, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యమాలను అధ్యయనం చేసి, భారతదేశ ఉద్యమాలను అధ్యయనం చేసి, స్వాతంత్ర సమర ఉద్యమాన్ని అధ్యయనం చేసి, బహుజన ఉద్యమాలను అధ్యయనం చేసి, అందులో ఉన్న మంచి విషయాలను తీసుకొని మహాత్మా గాంధీ వలె అహింసా మార్గంలో తీసుకెళ్ళాడు. కాన్షీరామ్ వలె ఒక సంఘటితమైనటువంటి శక్తిని తీసుకొచ్చి అవసరం వచ్చినప్పుడు, నినాదం తగ్గిపోతున్నప్పుడు ఉప ఎన్నికలు పెట్టాడు. రామ్ మనోహర్ లోహియా వలె అనేకమైనటువంటి నినాదాలతో ప్రజలను సమీకృతం చేశాడు. సర్దార్ పటేల్ వలె అవసరం వచ్చినప్పుడు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అది కేసీఆర్ గారిలో ఉన్నటువంటి అనేక రూపాల సమాహారం. దీన్ని అర్థం చేసుకోకుండా ఊరికనే ఆయన అహింసా మార్గంలో కనుక తెలంగాణ ఉద్యమం నడిస్తే ఈ రాజ్యం తెలంగాణ ఉద్యమాన్ని బతకనిచ్చేదా? బస్సుల మీద దాడులు చేసుడో, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తానో, ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తానో, ఆంధ్ర వాళ్ళ మీద దాడులు చేస్తానో తెలంగాణ ఉద్యమం ఉండేదా? అందుకోసం ఉద్యమం పెడదోవి పడుతుంది, హింసా మార్గంలోకి పోతుందంటే శాంతియుతంగా మళ్ళీ దాన్ని డౌన్ చేసేవాడు. అట్లా డౌన్ చేసినప్పుడు కూడా అయిపోయిన తర్వాత దుకాణం బంద్ చేసిండ్రు అని చెప్పి విమర్శలు చేసేది దాని మీద. దుకాణం బంద్ చేసుడు కాదు, హింస వైపు పోవద్దు, అహింసలోనే ఉండాలని, సకల జనులను కలపాలని చెప్పి కోదండరామన్ తీసుకొచ్చి పెట్టి జాగ్ చేసి దాని ద్వారా పెద్ద సర్వ జనులను సంఘటితం చేసి ఒక మహోజ్వలమైనటువంటి మరో స్వాతంత్ర సమరాన్ని నిర్మించినటువంటి వాడు కాబట్టి తెలంగాణ జాతిపిత అంటున్నాం కేసీఆర్ గారిని. ఇంత గొప్ప చరిత్ర, ఇంత గొప్ప అధ్యయనశీలి, ఇంత గొప్ప దార్శనికుడు ఉన్నటువంటి నాయకత్వంలో రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాల్లోనే అప్రతిహతమైనటువంటి ప్రగతిని సాధిస్తున్నప్పుడు దాంట్లో భాగస్వామి అయి ఉండి ఇవాళ మనం మాట్లాడితే బయటోడు ఏం మాట్లాడాలి? చెప్పండి. బయటోడికి సమాధానం చెప్పాలి. బయటోడి ప్రశ్నలకు మనం ఆయుధంగా తయారు కావద్దు. బయటోడికి సమాధానం చెప్పేటటువంటి విధంగా మనం ఉండాలి. ఇది నేను అంటున్నా. అందుకోసమే దీనిలో ఆత్మగౌరవం లేదు, ఆత్మాభిమానం లేదు, సామాజిక కోణం లేదు, సామాజిక అసమతౌల్యం లేదు. సామాజిక న్యాయానికి నిలువుటద్దంగా నిలబడుతున్నటువంటి వాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి గర్వంగా బీసీ ఉద్యమకారుడిగా చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఇప్పుడు చాలా ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్తో సహా బీజేపీ అందరూ కూడా కేసీఆర్ని దొరాన్ని సంబోధిస్తాడు. మొన్నటి వరకు తనతో ఉండి, ఇప్పుడు కూడా తనతో ఉన్నారు, టీఆర్ఎస్లోనే ఉన్నాడు, ఎమ్మెల్యేగానే ఉన్నారు. దొరాని కూడా సంబోధిస్తున్నాడు ఈటల రాజేందర్. అంటే దీన్ని అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే కేసీఆర్ గారిని కూడా దొర అంటే ఇక ఏమనాలి? కేసీఆర్ గారికి దొర స్వభావం ఉంటే ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి అవుతాడా? కేసీఆర్ గారికి దొర స్వభావం ఉంటే కేశవరావు పార్లమెంటరీ చైర్మన్ అవుతాడా? డి శ్రీనివాసు రాజ్యసభ సభ్యుడు అవుతాడా? బడుగుల లింగయ్య అవుతాడా? బండ ప్రకాష్ అవుతాడా? దొర అయితే కేసీఆర్ దొర అయితే ఫ్రీగా రాజ్యసభ సభ్యులు ఇస్తారా అండి? బండ ప్రకాష్ గారు కార్పొరేటర్ టికెట్ వేయలే కాంగ్రెస్ పార్టీలో, నాకు తెలుసు, మంచివాడు, ఉత్తముడు. నాకు కానీ ఎమ్మెల్యే, నేను కూడా ఆయన ఎమ్మెల్యే కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో నాకు వరంగల్ టికెట్ ఇవ్వమని చెప్పి ఎన్నిసార్లు అడిగినా ఏమి వేయలే ఆయనకు. కాంగ్రెస్ పార్టీలో ఓ బ్యాగ్ వేసుకొని మంచి మేధావిగా తిరిగేటోడు ఆయన. అతను పిలిచి ఇవాళ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బండ ప్రకాష్ గారికి రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండు. ఎందుకు ఇస్తారనేది తన బిడ్డకి ఇచ్చుకుంటాడు, లేకపోతే నమస్తే తెలంగాణ దామోదరరావుకి ఇచ్చుకుంటాడు, ఇంకొకరికి ఇచ్చుకుంటాడు దొరతనం ఉంటే. మొన్న కాలైందండి, మొన్న కాలైంది. మొన్న ఒకటి ఉంటే ఎవరికి ఇచ్చిండండి? చాడా సురేష్ రెడ్డికి ఇచ్చిండు, ఎక్స్ స్పీకర్ గారికి. కవితమ్మకి ఇవ్వలే. కవితమ్మకి ఇచ్చిండా? కవితమ్మను మళ్ళీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నువ్వు గెలిచిరా అన్నాడు. తన కొడుకును గెలిచిరా అన్నాడు. లోకేష్ మాదిరిగా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పెట్టలే. కేసీఆర్ దొరైతే గంగుల కమలాకరు బీసీ మంత్రి కాడు. కేసీఆర్ దొరైతే కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం కాడు. ఎట్లండి ఏది పడుతుంది? పెద్దలు, విజ్ఞులు, బాగా సమాజం మీద అవగాహన ఉండి ఉద్యమంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉండి తన వరకు వచ్చే వరకు కేసీఆర్ గారి మీద దొర అనేటువంటి ఒక గమ్మత్తైనటువంటి మాట మాట్లాడడం, అందరూ హర్షించినటువంటి మాట్లాడడం, ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంగా నిలబడుతున్నటువంటి, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తూ ప్రజారంజక పాలకుడుగా, బెస్ట్ పర్ఫార్మెన్స్ చీఫ్ మినిస్టర్గా దేశం చేత కొనియాడబడుతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద అంత పెద్ద ముద్ర వేయడం వారి స్థాయికి తగునా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు చాలామంది పేర్లు ప్రస్తావించడం జరిగింది. గతంలో చాలామంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు రాలేదు. కొంతమందికి వస్తాయి, స్వాతంత్రోద్యమం తర్వాతనే ఎక్కడైనా కొంతమందికి అవకాశాలు వస్తాయి, చాలామందికి అవకాశాలు రావు. అవకాశాలు వచ్చిన వాళ్ళలో మీరు చెప్పిన పేర్లను ఉన్నాయి.
ఎప్పుడైతే వాళ్ళ పదవి పోతుందో వెంటనే కేసీఆర్ ఫ్యామిలీని లేకపోతే దొరతనాన్ని ప్రశ్నించారు. అంతసేపు పదవులు అనిపించాలి. మీరు చెప్పిన స్వామి గౌడ్ కానీ ఎవరైనా ఈటల రాజేందర్ ఎవరైనా కానీ పదవి పోతున్న సమయంలోనే, కానీ పదవి రాని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆలోచన ఎందుకు ఉండట్లేదు అంటారు? అదే వాళ్ళకు చాలామంది పాపం కీలకమైన నాయకులకు ఇప్పటికీ అవకాశం రాలేదు. అప్పుడప్పుడు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలుచుకొని భోజనాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం, వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయాలనేటువంటి దాంట్లో ఆయన ఎట్లా తెలుసా అండి మీకు, ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని పిలుచుకొని భోజనం పెట్టి వాళ్ళకి ఏదో పద్ధతిలో సాయం చేస్తుంటాడు. అరే వాళ్ళకు ఎక్కడ నేను అకామిడేట్ చేయలేకపోయినా వారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడప్పుడు సందర్భాలు అసలు ఈ పార్టీలోనే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తన మిత్రుల ఇళ్లకు పోయి కూడా డబ్బులు ఇచ్చి వచ్చిండు ఆదుకున్నాడని చెప్పి మనం విన్నాం. ఇప్పుడు డాక్టర్ కల్లూరి చిరంజీవి గారు ఆనాడు బహుజన ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కల్లూరి చిరంజీవి గారు ఆపదలో ఉంటే వారికి ఎంత ఆర్థికంగా సాయం చేసినండి, ఎంత ఆర్థికంగా. మొన్న కేటీఆర్ గారు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు సార్ కూడా అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఉండే ఒకసారి 5 లక్షలు ఒకసారి 10 లక్షలు ఇచ్చి అంటే తెల్లవాడితే కేసీఆర్ గారి మీద తిట్టుడు తప్ప ఇంకో పని లేనటువంటి నాయకులను కూడా ప్రమాదంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు అక్కున చేసుకొని ఆర్థికంగా ఆదుకొని వారు గొప్పగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేశారు. అది ముఖ్యమంత్రి గారిలో ఉన్నటువంటి మానవీయ కోణం. దాన్ని అర్థం చేసుకోకుండా పార్టీలో విశేషంగా రోజుల తరబడి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి ఆర్థికంగా బలపడి ఇవాళ వారు ఏదో మాట్లాడితే ఎట్లండి, తప్పు కదా. దాన్ని ప్రజలు హర్షించరు కదా. కృష్ణమోహన్ గారు చాలా అంశాలను మీరైతే స్పష్టం చేయడం జరిగింది. అసలు అంటే ఆత్మగౌరవానికి సంబంధించి సామాజిక న్యాయానికి సంబంధించి అన్ని విషయాలను కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే కేసీఆర్ ఈటల రాజేందర్ని గౌరవించాడనేది అందరికీ తెలిసిన నిజం. ఆర్థిక మంత్రి కూడా గౌరవించడం జరిగింది. అంటే అంటే ఒక సీఎం పోస్ట్ తప్ప మిగతా పోస్టులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ఏమైనా సీఎం పోస్ట్ని కోరుకుంటున్నాడని అనుకోవచ్చు అంటారు? ఎందుకు వచ్చిందంటే కేటీఆర్ సీఎం అవుతాడన్న వచ్చిన వార్తల నేపథ్యంలో చాలామంది బీజేపీ నాయకులు కానీ అలాగే కాంగ్రెస్ నాయకులు కానీ ఈటల రాజేందర్కి ఎందుకు సీఎం అయ్యారనే ప్రశ్న వచ్చింది. ఆ సందర్భంలో ఈటల రాజేందర్ ఏమైనా ఆవేశపడ్డాడు అనుకోవచ్చు అంటారు? అంటే కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఒక సభలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు అనడం, శ్రీనివాస్ గౌడ్ గారు అనడం, గంగుల కమలాకర్ గారు చెప్పడం, రాజేంద్ర గారు కూడా ఎక్కడో నర్మగర్భంగా వారు కూడా సీఎం అవుతే అవ్వచ్చు అని చెప్పి ఆంధ్రపత్రికలో నేను కూడా చూసిన, ఆంధ్రప్రభలో అనుకుంటా, ఆంధ్రజ్యోతిలో, ఆంధ్రపత్రికల్లో వారు కూడా అన్నట్టుగా మొన్న కూడా వారు మాట్లాడుతూ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే నాకు అభ్యంతరం ఏం లేదు కదా అన్నట్టే వారు చెప్పారు. అయితే ఇక్కడ ఆ సందర్భంలో విపక్షాల నుండి బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇటు బండి సంజయ్ లేకపోతే జీవన్ రెడ్డి గారు మిగతా పెద్దల నాయకులందరూ కూడా రాజేందర్ గారిని సీఎం చేయడానికి అర్హతలు లేవా అని చెప్పి ప్రశ్నించినట్టుగా. ఆ సందర్భంలో వారు కొంచెం చొరవ తీసుకొని రాజేందర్ గారు దయతో విపక్షాలకు నా మీద ఉన్నటువంటి దానికి గౌరవం మీ అందరికీ చాలా రుణపడి ఉంటా, కానీ కేసీఆర్ గారు ఉన్న తర్వాత వారిని కాదని నన్ను సీఎం చేయాలని చెప్పి కోరడం సబబు కాదు. కేసీఆర్ గారి పట్ల వారి నాయకత్వం పట్ల నాకు అజరామరమైనటువంటి అభిమానం ఉంది, వారికి వీర విధేయుడు అని చెప్పి వారు పత్రికాముఖం కూడా చెప్పాల్సి ఉండే. దాన్ని ఎప్పుడు నిరోధించే ప్రయత్నం జరగలే. వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి సమావేశాలకు వెళ్తున్నప్పుడు కూడా రాజేందర్ గారు వారు ఎలాగో కొంత అభ్యుదయ భావాలు లెఫ్టిస్ట్ ఐడియాలజీతో వచ్చినటువంటి వాడు కాబట్టి కొంత ఉద్యమకారుడి స్వభావంలో మంత్రిగా మాట్లాడారు. అది ప్రభుత్వాధినేతను నేరుగా అన్నట్టుగా ప్రభుత్వం మీద నేరుగా సూటిగా ప్రశ్నించినట్లుగా మనకు ప్రముఖంగా అన్ని పత్రికల్లో ప్రచురణ అయింది. నేను ఆ ఉద్దేశంతో కాదు, ఒక ఉద్యమ సమావేశం వెళ్తున్నప్పుడు ఆ కోలో మాట్లాడి వాళ్ళలో మమేకమై మాట్లాడినానే తప్ప ప్రభుత్వాన్ని ధిక్కరించే వైఖరి కాదు అని వారు మళ్ళీ స్పష్టం చేసుకోవాల్సి ఉండే. ఎందుకంటే ప్రభుత్వమే వారు, మంత్రి అనేటువంటి వారు ప్రభుత్వమే, ప్రభుత్వంలో మంత్రి భాగం. ఉద్యోగాలు రావడం లేదు, ఒక ఉద్యోగాలు రావడానికే క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, పరిపాలించేటువంటి వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ ఉండాలని ఒక దగ్గర మాట్లాడింది. హుజరాబాద్లో కాజిపేట శ్రీను అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడిని పార్టీలో జాయిన్ చేసుకుంటున్న సభలో ఈ గులాబీ జెండాకు మేమందరం ఓనర్లమే అని వారు మాట్లాడిండ్రు. అందరం ఓనర్లే ఎవరు కాదంటారు, ముఖ్యమంత్రి అంటారు మాకు ఢిల్లీలో లేరు బాసులు, ప్రజలే మా బాసులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. అంటే ముఖ్యమంత్రి గారి వైఖరిలో మనం మాట్లాడాలి తప్ప ఈ జెండా మాదే, ఎజెండా మాదే, ఈ కారు మాదే అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం ద్వారా అవసరం అనుకున్నప్పుడు మేము ధిక్కరిస్తాం అనేటువంటి స్వరాన్ని వినిపించినట్టుగా ప్రజలందరూ కూడా గమనించారు.
దాని తర్వాత వారు అనేక సందర్భాల్లో ఇటీవల అలీ కేఫ్ దగ్గర కూడా ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నా. జ్యోతిబా పూలే గారికి వారికి నివాళులు అర్పించడానికి వెళ్తే అక్కడ మీటింగ్ జరుగుతూ ఉన్నాడు. ఆ మీటింగ్లో నేను కూడా కూర్చున్నా. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఆర్థిక సమానత్వానికి సాంఘిక సమానత్వానికి బాటలు వేయడం లేదు, అసమానతలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అనేటువంటి రీతిలో వారు మాట్లాడారు. మాటలు ఓకే, ఒక గడ్డం సాయి మాట్లాడినంటనో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినంటనో లేకపోతే సరే వక్లాపన్న కృష్ణమోహన్ రావు అన్నట్టు మాట్లాడితే కూడా అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఒక మంత్రిగా ప్రభుత్వంలో తాను కీలకమైనటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి వాడు, ప్రభుత్వాన్ని నిర్వహించేటటువంటి వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్లు ఉండాలనేటువంటి క్వాలిఫికేషన్ లేదు అనేటువంటి చెప్పే ప్రయత్నం జరిగిందా? కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి అనేటువంటి విమర్శలు లేకపోతే ఆ అభిప్రాయాలను ప్రతిపక్షాలు ఎప్పుడు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అయితే వీరి మీద ఒక పరిస్థితి ఏంటంటే అన్ని ప్రతిపక్షాలతో రాజేందర్ గారికి ఒక మంచి రిలేషన్ ఉంటుంది, వారికి చేదోడు వాదోడుగా ఉంటాడు, కష్టాల్లో నష్టాల్లో వారితో ఉంటాడు అనేటువంటి వీరి మీద ఒక చర్చ జరుగుతుంటుంది. మనం ఏ కోణంలో అందరితో మంచిగా ఉండడం తప్పేం లేదు, ఉండాలి, అందరితో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాణీదేవి గారి మొన్న ఎలక్షన్ జరిగింది. నేను పార్టీ కార్యకర్తను. నేనేం చేసినాను, మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టించిన. మహిళా సంఘాలందరినీ పట్టుబోదులందరినీ స్వయంగా వాళ్ళు మీటింగ్ పెట్టి నన్నే గెస్ట్గా పిలిచిరు. బ్రహ్మాండంగా వాణిదేవి గారికి సపోర్ట్ చేసిన. చందానగర్లో కూడా బీసీ సంఘాలు అన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టినరు. పట్టభద్రుల బీసీ పట్టభద్రుల మీటింగ్ పెట్టారు. కృష్ణారావు డివి కృష్ణారావు గారు అని చెప్పి చందానగర్లో పెద్ద మీటింగ్ పెట్టిండు ఆయన. అక్కడ కూడా పోయి మనం వాణిదేవి గారికి ఓట్లు వేయాలి అనేటువంటి దాన్ని చెప్పినాం. పీవీ గారు ఇట్లా సాయం చేసిరు, కేసీఆర్ గారు ఇట్లా చేసినని. నాగార్జున సాగర్లో నోముల భగత్, దానికి సంబంధించి నేను త్యాగరాయ గానసభ మెయిన్ హాల్లో మొత్తం కుల సంఘాలను పిలిపించి వాళ్ళు నన్నే గెస్ట్గా రమ్మంటే నేనే వెళ్ళి భారీ ఎత్తున మొత్తం ఎవరైతే నిజంగా కుల సంఘాల నుండి ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి భారీ స్థాయిలో నోముల భగత్ గెలుపు బీసీలకు అదొక మలుపు అని చెప్పి ఒక నినాదం ఇచ్చి మద్దతు ప్రకటించాం. అంటే కార్యకర్తగా నేను ఒక కార్యకర్తనే నా అంతటా నేనే ఇంత స్వతసిద్ధంగా పార్టీ లైన్లో నేను పోతున్నప్పుడు బీసీ నాయకుడిగా నేను ఏదైనా మాట్లాడచ్చు, కానీ నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్లో నేను ఉండాలి. అంటే ఒక నాలాంటి కార్యకర్తకి ఇంత పార్టీ లైన్లో పోవాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నప్పుడు గౌరవ మంత్రిగా ఉన్నటువంటి రాజేంద్ర గారు ఎప్పటికప్పుడు వచ్చినటువంటి విమర్శలు కానివ్వండి, అభిప్రాయాలు కానివ్వండి, పత్రికాముఖంగా వారి మీద ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల మీద ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక కమిటీ వేసింది అనుకోండి. ముఖ్యమంత్రి గారు వేసినటువంటి కమిటీకి నేను స్వాగతం పలుకుతున్నా, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉందని మాట్లాడితే అయిపోయి. అప్పుడే ఆయన కుతంత్రాలు నన్ను అంచివేస్తున్నారు అనేటువంటి మాట్లాడు మంత్రివర్గ సహచరుడు అప్పటికి కూడా. కాబట్టి ఇలా అనేకమైనటువంటి అనుమానాల నివృత్తిలో ఎప్పటికప్పుడు ఆ నివృత్తి చేసేటటువంటి కార్యక్రమంలో గౌరవనీయులు రాజేందర్ గారు కొంత వారు దాన్ని సంతృప్తి చేయలేకపోయారు. ప్రతిపక్షాల మాయలో పడ్డారని ఏమని అనుకోవచ్చు. ఇక నేను అది అంత పెద్ద మాటలు మాట్లాడలేను. అది చాలా పెద్ద నాయకుడు ఆయన, మనం ఆయన మీద మాట్లాడలేను. అంటే ఆ సందర్భం కూడా ప్రతిసారి చర్చ ఇది ముఖ్యమంత్రి అవుతున్నారనే చర్చ వచ్చిన సందర్భంలో కూడా మీరు చెప్తున్నారు ఖండించలేదు, లేకపోతే ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి. ఇప్పుడు కూడా పార్టీ పెట్టే ఆలోచన ఉంది. దానికి ఈ సొంత పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళకపోయినా బయట పార్టీ వాళ్ళే కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ సపోర్ట్ చేస్తున్నారు. అంటే పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందంటారా రాజేందర్? ఉంటే ఉండవచ్చండి, మనకు తెలియదు. కానీ సామాజిక న్యాయం అంటాను, మళ్ళీ రేవంత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, మళ్ళంతా రెడ్లే. ఇప్పుడు సామాజిక న్యాయం ఎక్కడున్నట్టు? సామాజిక న్యాయం అంటే కుల సంఘాలతో సమావేశాలు పెట్టాలి, కుల సంఘాల మద్దతు ఉండాలి, నిజమైన కుల సంఘాలు కావాలి. కుల సంఘాలు చాలా కుల సంఘాలు ఉంటాయి, కులాన్ని లీడ్ చేస్తున్న సంఘాలు కావాలి. అర్థమైందా సార్? అందుకని వారి మీద నేను ఎక్కువ వ్యాఖ్యలు చేయను, అనుచితమైన వ్యాఖ్యలు చేయను. నాకు రాజేంద్ర గారి పట్ల మంచి గౌరవం ఉంది, అంటే చాలా అభిమానం ఉంది. కానీ అధినాయకుడు నాకు ముఖ్యం, పార్టీ ముఖ్యం, పార్టీ లైన్ ముఖ్యం. ఇప్పుడు విమర్శలు చేయరని చెప్తున్నారు. ఒకవేళ రాజీనామా చేస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే పరిస్థితి అనివార్యంగా కనిపిస్తుంది. మీరు గతంలో 2 సార్లు పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. తదనంతరం రెండోసారి కూడా ఉద్యమ టైంలో ఎవరు పోటీకి రాని సందర్భంలో కూడా మీరు ముందుండి పోటీ చేయాలి. ఎందుకంటే ఆ ఉప ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేయడానికి కూడా చాలామంది సిద్ధపడలేదు. మేము చేయము, ఉద్యమంలో తెలంగాణ వాదులంతా కూడా మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, ఆ సమయంలో పెడతారు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా మీరు అక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంటుంది. మేము కూడా కొన్ని
అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది. మీరు అభ్యర్థి అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా ఉండే అవకాశం ఉందంటారు హుజూరాబాద్ ఎన్నిక ఒకవేళ జరిగితే? చూడాలి, అది ఇప్పుడు వారు రాజీనామా చేయాలి, ఉప ఎన్నిక రావాలి. ఎందుకంటే అధిష్టాన వర్గం నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కట్టుబడతాం. నేను ఒక కార్యకర్తను, వారు ఏది నిర్ణయిస్తే దానికి పనిచేస్తాం. ఇప్పుడు నా గురించి నేను పోటీ చేసినా చేయలేదా, బీసీ కమిషన్ మెంబర్గా 2 సార్లు ఉన్నా లేదా, వారు మొన్న బీసీ కమిషన్ మెంబర్ ఇవ్వడము, ఇప్పుడు నేను వచ్చిన తొలి రోజులోనే నాకు మంచిగా గౌరవించిండు ముఖ్యమంత్రి గారు, హక్కున చేర్చుకున్నారు, భోజనం పెట్టిండు, ఎన్నోసార్లు ఎక్కడ కలిసినా ఏం వకలవర్ణం అని చాలా పలకరిస్తారు ప్రేమగా, ఒక గొప్ప అవకాశం ఇచ్చిండు. మీరు చెప్పినట్టుగా అది ఏం జరగబోతుందో నేను చెప్పలేను. అధిష్టాన వర్గం యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నన్ను కార్యకర్తగా నువ్వు ఒక మండలానికి పనిచేయని ఆయన అంటే కూడా పనిచేస్తాను. వారి నిర్ణయమే శిరోధార్యమిగా. ఒక రాజకీయ పార్టీలో చేరిన తర్వాత అధినాయకుడి యొక్క నాయకత్వంలో వారి యొక్క ఏ ఆదేశం ఇస్తే ఆదేశం ప్రకారం పనిచేస్తారు. నా అర్హతలను వారిని గుర్తిస్తారు. వారు రాజీనామా చేస్తారా చెయ్యరా అనేటువంటిది ఇంకా మీమాంస. చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. వచ్చినప్పుడు ఎవరు నిర్ణయించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ఏదైనా దానికి కట్టుబడి ఉంటాం. నేను ఏనాడు కూడా పార్టీ లైన్కు వ్యతిరేకంగా పోను. అట్లని చెప్పి అనుచితమైన వ్యాఖ్యలు ఎవరి మీద వారితో వాళ్ళ మీద చేయను. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నది. 30 ఏళ్ళుగా ఉద్యమ స్వభావంతో బతుకున్నట్టు నాకు నేను అనుచితమైన వ్యాఖ్యలు చేయడము, నా నోటికొచ్చింది మాట్లాడడం అనేటువంటిది నా డిక్షనరీలో లేదు. అది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మా పార్టీ అధ్యక్షుల వారి నాయకత్వంలో వారు ఏది ఆదేశించినా తూచా తప్పకుండా పార్టీ కార్యకర్తగా సంసిద్ధమైనటువంటి నిండైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మ ప్రబోధం మేరకు వారి కోసం పనిచేస్తారు. కృష్ణమోహన్ గారు, మీరు చెప్తున్నారు పార్టీ లైన్ ప్రకారం వెళ్తారు, పార్టీ ఏది ఆదేశిస్తే అదే చేస్తానని. ఎందుకంటే ముఖ్యమంత్రి చాలా సర్వేలు తెప్పించుకుంటారు. ఎందుకంటే నాగార్జున సాగర్లో కూడా చాలామంది పేర్లు రావడం జరిగింది. చిన్నపరెడ్డి అని, కోటిరెడ్డి అని అందరి పేర్లు వచ్చినప్పటికీ తను ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారు. భగత్ అయితేనే గెలుస్తాడని చెప్పి పిలిచి మరీ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే చాలా సందర్భాల్లో కూడా అలా మనం చూడడం జరిగింది. మీకున్న అక్కడున్న హుజూరాబాద్లో సంబంధాలు, అదే మీ ఉద్యమ నేతగా ఇవన్నీ చూసినప్పుడైతే ఖచ్చితంగా అయితే మిమ్మల్ని పిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాంటి సందర్భంలో మీరు పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే అనివార్యంగా కనిపిస్తుంది. చూద్దాం సార్, అదే మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు కదా. వారు ఎందుకంటే 2009లోనే రాజశేఖర్ రెడ్డి గారు ఒక బీసీ మీద మరొక బీసీ ఉంటే బాగుంటుంది అనేటువంటి క్యాలిక్యులేషన్లో పెట్టారు. ఆనాడు జరిగినటువంటి ఎన్నికల్లో సిట్టింగ్ మినిస్టర్స్గా అటు జీవన్ రెడ్డి గారు ఓడిపోయారు, రత్నాకర్ రావు గారు ఓడిపోయారు. సిరిసిల్లలో పద్మశాలి అమ్మాయిని పెడితేనే బాగుంటుందని చెప్పి తెలుగుదేశంలో ఉన్న గుడ్ల మంజులను తీసుకొచ్చి పార్టీలో కలుపుకొని పెడితే వారికి డిపాజిట్ రాలే. కరీంనగర్లో వెల్మ సామాజిక వర్గానికి సంబంధించిన చెల్లమడ లక్ష్మీనరసింహరావుని పెడితే వారు చిత్తుగా ఓడిపోయారు. చొప్పదండిలో ఓడిపోయారు. రాజకీయాల కొత్త, వీడు చిన్న కులస్తుడు, పైసలు లేవు, రాజకీయ నేపథ్యం లేదు. ఈ హుజురాబాద్లో ఇంత పెద్ద ఆధిపత్య సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో రాజకీయాలకు సంబంధం లేని కృష్ణమోహన్ రావుని పెడితే ఏమాత్రం గెలవడని చెప్పి అందరూ చెప్పారు. జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 11 వేరు, నాదొకటి వేరు. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు అంచనా వేసి బీసీ మీద బీసీ పెడితేనే మంచి టఫ్ ఇస్తాడని చెప్పి నన్ను పెట్టారు. నాకు ఆధిపత్య సామాజిక వర్గం ఏదైతే అక్కడ ఉందో వాళ్ళందరూ కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఒంటరిగా బీసీ సంఘాలను పట్టుకొని, నాకున్న మిత్రులను పట్టుకొని, నా ఆత్మీయులతో వీరోచితంగా పోరాటం చేసిన కేవలం 13-14 వేలతోనే నేను ఓడిపోయాను. అందువల్ల అంచనాలు వేసేటటువంటి పద్ధతుల్లో 2009లోనే ఆ విధమైన అంచనా వేస్తే, సర్వజ్ఞుడు, అధ్యయనశీలి, సమాజం మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వాడు, తర్వాత ఆయన ఒక ప్రయోగశాల ముఖ్యమంత్రి గారు. ఇక్కడ వాణిదేవి గారిని పెట్టి గెలిపించారు, ఆడ భగత్ని పెట్టి గెలిపించాడు. అట్లా ఆ విధంగా అక్కడ ఆనాడు బాల్క సుమన్ పెట్టి గెలిపించాడు. వివేక్ గారికి టికెట్ ఇవ్వకుండా తీసేసి బాల్క సుమన్ గెలిపించాడు. మన నేతగాని వెంకటేష్ని గెలిపించాడు. ఇక్కడ మహబూబ్ నగర్లో ఇక్కడ నామా నాగేశ్వరరావు, బలమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవ్వకుండా నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాడు. అంటే ఆ విధమైన ప్రయోగాలు చేయడంలో, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వారు ఒక అందవేసిన చెయ్యి వారికి ఉంది. కాబట్టి వారు సముచితమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కార్యకర్త మేమందరం కట్టుబడి ఉంటాం. వారి నిర్ణయమే మాకు శిరోధార్యం. నేను బీసీ కమిషన్ చైర్మన్ అవుతా అనుకున్నాను. నా ఆనాడు పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో కూడా నువ్వు బీసీ కమిషన్ చైర్మన్గా పెడతా ఉన్నావు. తర్వాత దానికి జడ్జి ఉంటాడు కదా చైర్మన్ అంటే, ఆ యాక్ట్ను అమెండ్ చేసి సోషల్ సైంటిస్ట్ని పెట్టవచ్చు అని యాక్ట్ను కూడా అమెండ్ చేశారు. అమెండ్ చేసిన తర్వాత నేనే చైర్మన్ అనుకుంటా కదా. ముఖ్యమంత్రి గారు ఓ నిర్ణయం తీసుకున్నాడు. నాకు భవిష్యత్తులో మరొక కొన్ని అవకాశాలు ఇవ్వాలనుకున్నాడు. ఏంటో ముందు అయితే ఈ అవకాశం ఇద్దాం,
దీని తర్వాత ఉజ్వలమైన భవిష్యత్తు ఇద్దాం ఈ నాకనే అనుకున్నాడు, ఈ పిల్లానికి ఇద్దాం అనుకున్నాడు కావచ్చు. ఇవాళ నాకు భగవంతుడు ఒక అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. ఆనాడు మెంబర్గా చేయమంటే కూడా చేసిన, ఎందుకు చేయమని, నాకు సీనియర్, నేను అప్పటికే ఉమ్మడి రాష్ట్రం 2 సార్లు మెంబర్ను, మన తెలంగాణలో మెంబర్ అయింది. కానీ తొలి ముఖ్యమంత్రి గారితో ఉద్యమ నేతతో తెలంగాణ సాధించినటువంటి పెద్ద ఆయనతో కలిసి పనిచేసే ఒక అదృష్టం అవకాశం వస్తుంది నాకు. వారి నిర్ణయమే శిరోధార్యంగా నేను పనిచేద్దాం అనుకున్నా, నేనేం మాట్లాడలే. మీ నిర్ణయమే శిరోధార్యం అన్నా, నాకు ఇంకా వైస్ చైర్మన్ ఇస్తే కృష్ణమోహన్ అంటే కూడా నేను ఒక్కనాడు పోయి సార్ నాకు వైస్ చైర్మన్ అన్నారు కదా మీరు ఎందుకు ఇవ్వాలని అడగలే. సార్కు తెలియదా, సార్కి ఎవరికి ఏం చేయాలో అన్నీ తెలుసు. ఇప్పుడు కూడా రేపు ఏం చేయాలో అదే చేస్తాడు. హుజరాబాద్ ఎవరు గుమ్మిగూడినా ఏ పేరు వినబడుతుందనే దేశం అంతా తెలుసు. రేపు పత్రికలు కూడా రాస్తాయి కదా. ఇప్పుడు మీరు V3 మీరు మన సర్వే చేస్తే కదా ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, నాకైతే మీరు వచ్చేది కూడా తెలియదు కదా. ఇప్పుడు మీరు వస్తారు, మేము మాట్లాడతాం, నాకేం తెలుసు. నేను అసలు ఈ ఎపిసోడ్లో నేను ఏం మాట్లాడద్దు అనుకున్నా. పార్టీ ఆదేశించి నువ్వు బాబు నువ్వు మాట్లాడంటే అనుకున్నా, కానీ నేను అనవసరంగా నాకు చెప్పని పని ఎందుకు చేయాలనుకుంటాను. ఎందుకంటే ఆదేశాలను కోసం ఎదురు చూసేవాడిని నేను. మీరు వచ్చిండ్రు, మీకు ఏదో తెలిసింది, మీరు అడిగినారు, ప్రకారమే మాట్లాడారు, పార్టీ కార్యకర్తగానే మాట్లాడారు. ఎందుకంటే 2018లో మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2 సార్లు పోటీ చేయడం జరిగింది. ఈటల రాజేందర్ సీనియర్ కాబట్టి ఇక మీకు అవకాశం రాలేదు. టీఆర్ఎస్లో మీరు పనిచేశారు, ఈటల రాజేందర్ గెలిపించడానికి జరిగింది. అంటే ఇప్పుడున్న అవకాశంలో ఆల్టర్నేట్ మీరే కదా అని జనాల అభిప్రాయం. పత్రికలు కూడా రేపు మాపు రాసే అవకాశం ఉంది. ఆ ప్రశ్న అయితే ఖచ్చితంగా తలెత్తుంది. తప్పనిసరి సార్. ఇప్పుడు ఎందుకంటే నేను అంత పెద్ద మాటలు మాట్లాడలేను. సార్ మనసులో ఏమో తెలియదు నాకు. మా రామన్న కూడా ఆయన కరోనాతో ఉన్నాడు, ఆయన కలిసే ప్రయత్నం చేస్తే వారు కూడా దాంట్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఇప్పుడు నిన్ననే వారు విధుల్లోకి వస్తున్నారు. వారు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఏదో పద్ధతిలో సార్ని కలిస్తేనే నాకు అవకాశం వస్తుంది, లేకపోతే ఎట్లా కలవాలి అన్న అవసరమే లేదు. ఈ పార్టీలో ఉన్న గొప్ప గమ్మత్తు ఏం తెలుసా సార్, అవకాశం ఇవ్వదలుచుకుంటే సారే పిలుస్తాడు. ఆయన గొప్ప, ఎంత గొప్ప చరిత్ర అంటే మంచిగా భోజనం పెట్టి గౌరవించి అన్నీ చేస్తాడు ఆయన. బీసీ కమిషన్ వేసినాడు కూడా నన్ను పిలిచి మంచిగా భోజనం చేసినాక 5 గంటలు 6 గంటలు కూర్చున్నాం సార్తో. అన్నీ చర్చించి ఒక ఎన్సైక్లోపీడియా ఆయన. మేమే మేధావులం అనుకుని పుస్తకాలు రాసి అన్నీ పట్టుకొని పోతే ఆడికి పోయిన తర్వాత ఇవన్నీ పక్క వారేసేది. ఎందుకంటే దీనిలో ఏం లేదు, ఆయన చెప్పింది ఈయన వచ్చేది వాళ్ళం మేము. అంత పెద్ద విజ్ఞాన సర్వస్వం ఆయన, నడిచే విజ్ఞాన సర్వస్వం ముఖ్యమంత్రి గారు. అంత సాధికారికంగా ఉంటాడు ఆయనే అవుట్డేటెడ్ వాటి మీద ఆధారపడాడు, అప్డేటెడ్గా ఉంటాడు ఆయన. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఏం పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏం పెడుతున్నారు, ట్విట్టర్లో ఏం పెడుతున్నారు అన్నీ చూస్తాడు ఆయన. మనం అనుకుంటూ చూడాడని. ఎవడు ఏ పద్ధతితో పెడుతున్నాడు, ఏ ఉద్దేశంతో పెడుతున్నాడు, ఒక వ్యాసం రాస్తే కూడా వీడు ఎందుకు వ్యాసం రాసిందని కూడా ఆలోచిస్తాడు ఆయన తెలుసా. అందుకని అడ్డగోలు రాయదు దాని మీద. ఆయనే వట్టిగానే పొగుడుతలకో ఏవో దండం పెడుతున్నాం, లేకపోతే ఎక్కడ కనబడతాడు బోకే ఇచ్చుడో ఇట్లా వంగి దండం పెడితే వీడు వేస్ట్ కాడు అనుకుంటాడు. ముఖ్యమంత్రి గారు విజను దార్శనికుడు, ఆయన ఒక దూరదృష్టి కలిగినటువంటి వాడు. రామప్ప దేవాలయం కట్టడానికి 3 రాజుల వారిని 40 ఏళ్ళు అయిందట. 3 సంవత్సరాల యాదాద్రి కట్టాడు. కృష్ణశిలతో ఏకశిలతో యాదాద్రిని నిర్మించాడు. ఇప్పుడు దానికి మీరు చెప్పేదానికి సంబంధం ఏంటంటే అంత దార్శనికత ఉంటుంది ఆయనకు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానమే మనం చూస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా వైశిష్ట్యమైనది, మన హైందవ జాతికి ఒక తలమానికంగా నిలబడుతున్నది. ఇవాళ తెలంగాణకు తలమానికం యాదాద్రిని చేసింది కదా, తెలంగాణకు తలమానికం చేసింది కదా. అందుకని అట్లా అంత దార్శనిక దృష్టి. ఒక పథకం పెట్టాలన్నా ఆ పథకం వెనుక విశేషమైనటువంటి కృషి. ఎప్పుడు అంతర్రాష్ట్ర తగాదాలు, పర్యావరణము, కొట్లాడుకోవడం. బాబులి కాడికి పోతే నీ అమ్మ చంద్రబాబు నాయుడు తప్ప అందరిని కొట్టిరు, ఎమ్మెల్యేలను కొట్టిరాడ బాబులి లొల్లి కాడ. ఏ గొడవ లేకుండా మహారాష్ట్రతోని మహా ఒప్పందం చేసుకొని ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళని తీసుకుపోయి ఇక్కడ అనవసరంగా వేస్ట్ అని చెప్పి కాళేశ్వరం దగ్గర పెట్టి నిర్మాణం మొదలుపెట్టి మన ముందరనే నీళ్లు రావట్టి. ఇప్పుడు ఇంత గొప్ప దార్శనికుడి దగ్గర అనవసరమైన పిచ్చి చేసేలా లేదు. ఆయనకు అన్నీ తెలుసు. మనమే తెలియకలం, మనం ఆయన దృష్టి ఎట్లా పడాలి, లేకపోతే పత్రికలు రాయించుకోవాలి, టీవీలలో మాట్లాడాలి అనుకుంటే ఆయన దగ్గర ఏమి నడవేవని. ఆయన రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, పరిపూర్ణ పరిపాలనా దక్షుడు. వినరా అట్లాంటి ఆయన మీద ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నప్పుడు కృష్ణమోహన్కి టికెట్ ఇవ్వాలి, లేకపోతే వానికి అది ఇవ్వాలి, వీనికి ఇవ్వాలి, లేదా పేపర్లో పట్టట్టు అంటే వాళ్ళకు సమాచార లోపం. ముఖ్యమంత్రి అనేటువంటి క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ ఇచ్చినాడు ఆయన. ఇంటెలిజెన్స్ ఇచ్చిందని బట్టి ఆ ఇంటెలిజెన్స్ మేనేజ్ చేసుకొని రాయించుకుంటే మనకు అనుకూలంగా వచ్చేది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ లేదు, ఏం లేదు, ఆయనే ఇంటెలిజెన్స్. ఆయన ఇంటెలిజెన్స్ ముందర ఇంటెలిజెన్స్ శాఖ పెట్టిదే. కాబట్టి వారి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నిర్ణయిస్తాడు, ఆయనకు చిన్న చిన్న సామాజిక వర్గాలను ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళని ఎట్లా అందుకోవాలి,
వాళ్ళని ఎట్లా ఆదరించాలి, ఎట్లా మీదికి తీసుకుపోవాలి. నేతకాని వెంకటేష్ అనేట ఆయన చిన్న సామాజిక వర్గం అండి. నిన్నటి దాకా ఒక సామాన్య ఉద్యోగుడు బాలకసుమ మీద పోటీ చేసిన ఆయన పెద్దపల్లిలో నిలబెట్టి ఒక కుబేరుని మీద ఒక కుచేలుని నిలబెట్టి ఇట్లా గెలిపించాడు. నేను కూడా కుచేలుని అనుకోండి చెప్తాను. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక విజను, ఒక దూరదృష్టి, విశేషమైన అనుభవం. కేంద్ర మంత్రిగా ఉన్నా, రాష్ట్ర మంత్రిగా ఉన్నా వారి యొక్క ఆలోచన దృక్పథం అంతా కూడా అరే మనం సిద్దిపేటలో పెట్టినటువంటిగా మారే డ్యామ్ నుండి తెచ్చినటువంటిది సిద్దిపేట దాకా నీళ్ళు తీసుకొచ్చింది వాళ్ళ మిషన్ భగీరథ దాని కళ్ళగనమా? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటే మిషన్ భగీరథ కాదు, అది కమిషన్ భగీరథ అన్నారు కదా. మరి ఆ కమిషన్ భగీరథనే కదా ప్రధానమంత్రి గారు ఆరంభం చేసింది. కమిషన్ భగీరథ చేస్తాడా? మిషన్ భగీరథ అయితేనే ప్రధానమంత్రి వచ్చి చేసాడు. కాళేశ్వరం దగ్గర ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేసింది కదా. భారతదేశ చరిత్రలో ఇటుపక్క రాష్ట్రం అటుపక్క రాష్ట్రం ముఖ్యమంత్రులు వచ్చి ఎప్పుడన్నా చేసినరా? కొట్టుకునుడైనా తిట్టుకునుడే వాని మీద విని వాడుకో మనం రోజు మాట్లాడుకునుడేనే. వాటి ఇంత విశాలమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి సామాజిక న్యాయం కోణంలో ఆలోచించేటువంటి వాడు ఇంతవరకు చట్టసభల్లో ఏమాత్రం అవకాశం రాకుండా ఎదురు చూసేటటువంటి వర్గాలకు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. ఒక్కటి మాత్రం మీరు ఇంతసేపు మాట్లాడింది కాబట్టి, ఒక చిన్న సామాజిక వర్గం నుండి చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా బీసీ ఉద్యమ నాయకుడిగా ఎదిగి నాకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని పదవి ఉన్నా లేకపోయినా ఒకలాభరణం కృష్ణమోహన్ రావు అన్నటువంటి గుర్తుపట్టేటట్టు చేసుకున్నా కాబట్టి, బీసీ నాయకుడిగా ఎదిగిన కాబట్టి, అత్యంత వెనుకబడిన వర్గాల నుండి ఈ యావత్ 130 కులాలను గుర్తించేటటువంటి నాయకుడిని ఎదిగిన కాబట్టి, ఆ సామాజిక వర్గాల ఎదుగుదలలో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి, నాలాంటి వాడికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు చట్టసభలోకి పోయే అవకాశం రాలేదు కాబట్టి, సర్వజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు పరిశీలించి అవకాశం ఇస్తే సర్వదా రుణపడి ఉంటాను. మీరు అన్నారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడుతున్నాను. తప్పకుండా. అంటే మీలాంటి వారు, మీరు ఒక యూనివర్సిటీలో ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు. చాలామంది విద్యార్థులకి చాలా సహాయం చేసిన వ్యక్తి, చాలామంది కాలేజీలో చదువులు, అలాగే హాస్టల్, ఇవన్నీ. అంటే మీలాంటి వాళ్ళ వాయిస్ అసెంబ్లీలో వినిపించినట్టయితే, ప్రశ్నించినట్టయితే చాలామందికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా రాజకీయాల నుంచి వస్తారు, రాజకీయ పార్టీ ఎన్నికల కోసమే వస్తారు. మీరు ఎన్నికలకు సంబంధం లేకుండా ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కింది వర్గాల సమస్యలు, ప్రజల సమస్యలు, విద్యార్థుల సమస్యలు అన్నీ కూడా మీకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు, ఉద్యమ పార్టీలో కొనసాగుతున్నారు. కాబట్టి థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. మీరు అంటే మేము వచ్చిన విషయం ఏంటంటే హుజూరాబాద్ ఎన్నిక ఒకవేళ జరిగినట్టయితే మీరు ఒక క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉందని అక్కడ ఒక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ చర్చలో భాగంగా మీకు రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, మేము అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కృష్ణమోహన్తో చిట్ చాట్, V3 న్యూస్, లక్ష్యం సమాజం.